ఈ రోజు మన వినాయకుడి ద్వారా రెండు విషయాలు తీసుకుంటున్నాం, సిద్ధి, బుద్ధి. నువ్వు క్యారమ్స్ ఆడుతున్నావు, ధ్యానం చేసి క్యారమ్స్ ఆడు, బ్రహ్మాండంగా అన్ని వేసేస్తావు ఒకటేసారి, అన్ని కాయిన్స్. నువ్వు ధ్యానం చేసి క్రికెట్ ఆడు, ఏ బాల్ని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టేస్తావు. ఎవడు నీ వికెట్ తీయలేడు, వాడు ఎంత గొప్ప బౌలర్ అయినా. ఎందుకంటే నువ్వు అంతకన్నా గొప్ప బ్యాట్స్మెన్. వాడు గొప్ప బౌలర్, నువ్వు గొప్ప బ్యాట్స్మెన్. ఎందుకు అయ్యావంటే ఇద్దరు ధ్యానం చేశారు. ధ్యానం లేకపోతే చేతులు కాళ్ళు అడుగుతాయి. కపిల్ దేవ్ బౌలింగ్ చేస్తే, వెస్లీ హాల్ బౌలింగ్ చేస్తే, బాగా ధ్యానం చేసిన వాడికి నువ్వెంతంటే నువ్వెంత. రాముడు రావణుడు ఇద్దరు ధ్యానం చేసిన వాళ్లే, మహాధ్యానం చేసిన వాళ్లే. రావణుడు ఏం తక్కువ వాడా? ధ్యానం చేసి ఈశ్వరుణ్ణే గడగడలాడించాడు. మరి రాముని గడగడలాడించాడు ఏంటి? రాముడేం తక్కువ వాడా? రావణాసుని గడగడలాడించాడు. కానీ ఎక్కువ ధ్యానం చేసిన వాడు ఎక్కువ నైపుణ్యం చూపించి ఆ విజయం సాధిస్తాడు. శత్రుపు ఆటలో ఆనంద్, కార్పోవ్, క్యాస్పరోవ్, ఎంతో జగత్ విఖ్యాత చదరంగ మాస్టర్స్ వాళ్ళందరూ ఆడారు. ఎంత గొప్పగా ఆడతారో వాళ్ళందరూ. అందరూ వరల్డ్ ఛాంపియన్సే. కానీ ఎవడో ఒకడు గెలుస్తాడు. ఆ గెలిచిన వాడు ఎవడు? కొంచెం ఎక్కువ ధ్యానం చేసిన వాడు. ఎవడు గెలుస్తాడంటే ఒకడు కొంచెం ఎక్కువ ధ్యానం చేసిన వాడు గెలుస్తాడు. రాముడు గెలిచాడు, రావణుడు ఓడిపోయాడు. రాముడు రావణుడి కన్నా ఎక్కువ ధ్యానం చేసిన వాడు. ఆనంద్కి చెస్ వచ్చు, కార్పోవ్కి వచ్చు, క్యాస్పరోవ్కి వచ్చు. కానీ కొంతమంది ఓడిపోతారు, కొంతమంది గెలుస్తారు. ఒకసారి ఓడిపోవచ్చు, ఎందుకంటే ధ్యాన సాధన లోపించినప్పుడు ఓడిపోతాము, ధ్యాన సాధన అద్భుతంగా ఉన్నప్పుడు గెలుస్తాము. యోగ కర్మసు కౌశలం అన్నది భగవద్గీత సూత్రం, మోస్ట్ ఇంపార్టెంట్ సూత్రము. The number one reason. అందరికీ నమస్కారం. ప్రెజెంట్స్ 4 రోజుల ధ్యాన కార్యక్రమానికి మనం 17వ రోజు చేరుకున్నాం. మనందరి జీవితంలో ఎన్నో లక్ష్యాలు, ఎన్నో సంకల్పాలు ఉంటాయి. వాటన్నిటిని మనం చక్కగా నెరవేర్చుకోవాలని మనం ఇప్పుడు వాటి వైపు ప్రయాణిస్తూ ఎంతో కృషిని పెడుతూ ఉంటాం. కొన్ని సందర్భాలలో మనం ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాం. దాని వెనుక ఉన్న కారణం మనకు తెలియదు. మన సంకల్పాలని సిద్ధించుకోవడానికి, నెరవేర్చుకోవడానికి 5 చక్కని సూత్రాలను డాక్టర్ చంద్ర పొలమశెట్టి గారు ఈరోజు మనకి చక్కగా వివరించబోతున్నారు. ఆ చక్కని సూత్రాలను నేర్చుకొని మన జీవితంలో మనం ఎప్పటి నుంచో నెరవేర్చుకోవాలనుకుంటున్న లక్ష్యాల వైపు ఆ సూత్రాన్ని ఫాలో అవుతూ మన లక్ష్యాలు నెరవేర్చుకుందాం. మరి ఈ రోజు కార్యక్రమానికి వెళ్దాం. వెల్కమ్ టు చంద్ర గారు. ఓవర్ టు యు. Happy evening, dear friends and masters. Great morning and afternoon. Observation manifest possibilities. అంటే మన దృష్టి బట్టి మన బాహ్య అనుభవాలు ఉంటాయి. యద్భావం తద్భవతి అని మనం మండే తెలుసుకున్నాం. యద్భావం తద్భవతి అంటే మన భావాలను బట్టి మన రియాలిటీ ఉంటుంది, అంటే మన అనుభవాలు ఉంటాయి. దీని గురించి పత్రిగారు నిత్యం అంటే ఒక కోర్ టీచింగ్ ఆఫ్ పిఎస్ఎస్ఎం ఏంటంటే ఇది. నేను కూడా తెలుసుకున్నాం దాని గురించి. అదే కోర్ టీచింగ్ అని చెప్పేసి పత్రిగారిది. ఆలోచనలు సరి చేసుకొని గొప్ప భవిష్యత్తుని పొందాలి. దీన్ని మేనిఫెస్టేషన్ సైన్స్ అని ఎంతోమంది మాస్టర్లు చెప్పుకొచ్చారు. ద సీక్రెట్ అనే బుక్ ద్వారా, రాండా బైరన్ అని చెప్పేసి, బాబ్ ప్రాక్టర్ అని వీళ్ళు. తర్వాత దీనికన్నా ముందు పవర్ ఆఫ్ ఇంటెన్షన్స్ అని వ్యాన్ డయర్ అని, లా ఆఫ్ అట్రాక్షన్ అని జెరీ హిక్స్, ఇస్తర్ హిక్స్ అని, యు ఆర్ ద ప్లెసిబో అని చెప్తే డాక్టర్ జో డిస్పెంజా అని, బయాలజీ ఆఫ్ బిలీఫ్ అంటే మన నమ్మకం బట్టి మన హెల్త్ ఉంటుంది అని చెప్పేసి బ్రూస్ లిప్టన్ అని, వాటికన్నా ముందు సేత్ విజ్ఞానము అండ్ రామ్తా గారి విజ్ఞానము, ఇవన్నీ కూడా ఇదే కాన్సెప్ట్ మీద ఉంటాయి. ఇవన్నీ చదువుతూ జోడిస్తూ, అలాగే పత్రిగారిది, డాక్టర్ న్యూటన్ గారి ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఫైనల్గా నేను అప్లై చేసినవి
ఈ 5 ప్రిన్సిపల్స్, 5 సూత్రాలు మేనిఫెస్టేషన్ సైన్స్గా చెప్పుకుంటున్నాం. ఇవి నేను చక్కగా అప్లై చేస్తున్నప్పుడు అనుకున్నది చక్కగా జరుగుతుంది. ఈ 5 సూత్రాల ద్వారా కోరిక నుంచి ఒక ఇంటెన్షన్, సంకల్పము ద్వారా మనం అనుకునే జరుగుతున్నప్పుడు ఈ సంకల్పం సరిగ్గా ఉండాలి. సంకల్పం మీద మన దృష్టి పెట్టాలి అంటే ఎలాగా, ఏంటి? ఈ 5 సూత్రాలను దానికి మనం పాటిస్తే మన సంకల్పం మీద మనం అద్భుతంగా దృష్టి పెడతాం. అది సరి అయిన సంకల్పము కాదు అన్న విషయం ధ్యానం ద్వారా తెలుస్తూ ఉంటుంది. సరి అయిన కోరిక, సరికాని కోరిక ధ్యానం ద్వారా ఆటోమేటిక్గా మనకి సరి అయినలో ఉంటాము, సరికానిలోంచి మరి సరికానివన్నీ మనం డిజాల్వ్ చేస్తాం. అంటే అప్పుడు సరైన సంకల్పం వస్తుంది. అంటే దీన్ని ఖచ్చితంగా నేను నాలో క్రియేట్ చేసుకోవాలి అన్నట్టు ప్రొయాక్టివ్గా మీ ఎనర్జీని అంతా ఛానలైజ్ చేయటం అంటే సంకల్పము. కోరిక ఉంది, కోరిక బలం అవుతూ దాని గురించి విషయాలు తెలిసినప్పుడు మనకి ఇన్నర్లోంచి ఒక ఫీలింగ్, ఇది మనం ఖచ్చితంగా నేను ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు దాని గురించి మనం సంకల్పిస్తాం. అంతవరకు సంకల్పించము. సంకల్పించడం అంటే మన శక్తిని దాని వైపు పెట్టడానికి రెడీ అవ్వటం. ఓకే, సో ధ్యానం ద్వారా సంకల్పం కరెక్ట్గా ఉంటుంది. అయితే సంకల్పం మీద మన శక్తిని పూర్తిగా పెట్టాలి, అటు ఇటు వెళ్ళకూడదు అంటే 5 సూత్రాలు. దీని ద్వారా నేను మా కంపెనీ ముఖ్యంగా ఎదుగుదల, అలాగే దాని యొక్క కొనుగోలుతనం, దాన్ని అక్విజిషన్ ప్రాసెస్లో ఒకటి. ఈరోజు ఈ బుధాసి క్వాంటమ్ ఫౌండేషన్ గ్రోత్లో మేజర్ విషయాలు చెప్తున్నాను. చిన్నవి ఎన్నో మధ్యలో జరుగుతూ వచ్చాయి, వేరే సంగతి. మేజర్ ప్రాజెక్ట్స్లా చూసుకుంటే వాటిని గ్రోత్లో, అలాగే కొన్ని ప్రాజెక్ట్స్లో, నాకు సర్వీస్ ప్రాజెక్ట్స్లో పిఎస్ఎస్ఎంలో కానీ వేరే చోట వచ్చినప్పుడు నేను ఇవి నిత్యము వితిన్ బుధాసి కాన్ఫరెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ కోర్సెస్ ఒక ఎడ్యుకేషన్ సిస్టంలోకి వెళ్ళాలని, లేకపోతే రీసెర్చ్ ఏ విధంగా కావాలని ఏదైతే ఊహించుకుంటున్నామో అలాగే దానికి సరిపడా కావాల్సినంత ప్రోగ్రెస్ చేస్తూ ఉంటాం. ఇదే ప్రిన్సిపల్స్ అప్లై చేస్తూ. సో వీటి గురించి డిఫరెన్స్ ధ్యానం తర్వాత తెలుసుకుందాము. ధ్యానం చేస్తే ఈ 5 సూత్రాలు చక్కగా పెరుగుతూ ఉంటాయి. సో ధ్యానం తర్వాత వీటి గురించి మనం తెలుసుకుందాము. తెలుసుకొని ఈ వారం మిగిలిన టైంలో కొన్ని విషయాలు, అందులో ఈ 5 సూత్రాలు కొన్ని వాటి గురించి కొద్దిగా డీటెయిల్గా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ మేనిఫెస్టేషన్ సైన్స్ గురించి ఇప్పుడు కొద్దిగా డీటెయిల్గా తెలుసుకుందాం. 5 సూత్రాలు మన ఆలోచనలు, మన భావాలు మన వాస్తవాన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఆలోచనలు, భావాలని కలిపితే మన ఉనికి స్థితి అంటాము. మన పర్సనాలిటీ, మన స్టేట్ ఆఫ్ బీయింగ్, అంటే మనం ఎలా ఉన్నాం మనతో మనము అన్నది. అంటే ఈరోజు మన ఉనికి ఏంటి, మనం ఎటువంటి భావాలను కలిగి ఉన్నాము, ఎటువంటి అభిప్రాయాలను కలిగి ఉన్నాము, ఎటువంటి నమ్మకాలను కలిగి ఉన్నాము, అదంతా కలిపితే మన స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటారు. మనం ఎలా ఉంటే, మన ఆలోచనలు, మన భావాలు, మన నమ్మకాలు ఎలా ఉంటే అదే ఉనికి స్థితి. మన బాహ్య ప్రపంచం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఈ ఉనికి స్థితిని మార్చాలి అంటే మన ఆలోచన, భావాల, నమ్మకాలు అన్నింటినీ మార్చాలి. సంకల్పం ఉంది ఒకటి కావాలి అంటూ. సంకల్పము ఆగిపోకుండా, సంకల్పం అటు ఇటు వెళ్లకుండా, అంటే వేరే వెళ్ళటం మీద మన శక్తిని, సంకల్పం ఎప్పుడు మనం సంకల్పిస్తామో దాని మీద మన దృష్టిని పూర్తిగా ఉంచగలిగితే అప్పుడు మన శక్తి అక్కడికి వెళ్ళి అది మేనిఫెస్టేషన్ అవుతుంది. అయితే సంకల్పం ఉన్నా మన ఉనికి స్థితి ఎన్నో రకాలుగా అటు ఇటుగా ఉన్నప్పుడు సంకల్పం మీద మన దృష్టి ఉండదు, మన ఉనికి స్థితిని బట్టి మన దృష్టి ఉంటుంది. కోరిక బలమైనప్పుడు దాని గురించి మనం యాక్షన్ తీసుకుని సంకల్పం పెట్టుకుంటాం. అయితే అది రావాలి అంటే మన ఉనికి స్థితిని అద్భుతంగా ఉంచుకున్నప్పుడు మన దృష్టి దాని మీదకి, మన సంకల్పం మీదకి వెళ్తుంది. కాబట్టి ఉనికి స్థితిని, మన స్టేట్ ఆఫ్ బీయింగ్ని మార్చాలి. సో అయితే 5 సూత్రాలు. మొదటిది, ఒకే విషయం మీద మనస్సుని పూర్తిగా నిలపటం. ఫోకస్ అంటాము. దేని మీద అయితే మనకి గురి కావాలో దాని మీద గురి పెట్టాలి. ఏది కావాలో దాని మీద గురి ఉంచాలి. అర్జునుడు చెప్పినట్టుగా ఏం కనిపిస్తుంది అంటే అర్జునుడికి ఏమీ కనిపించలేదు. ఓన్లీ ఏదైతే ఆ టార్గెట్ ఉందో
ఆ మధ్యలో ఏదైతే ఒక టార్గెట్ ఉందో అది మాత్రమే కనిపించింది. ఆ పక్షి మాత్రమే కనిపించింది. పక్షి కన్నులు మాత్రమే కనిపించాయి అర్జునుడికి, ఇంకేమీ కనిపించలేదు. దుర్యోధనుడికి అయితే చెట్టు మొత్తం కనిపించింది, అర్జునుడికి కేవలం కన్నులు మాత్రం కనిపించాయి. ఆ ఫోకస్ అనేది కావాలి. మన దృష్టి ఎక్కడ ఉంటే అక్కడ శక్తి, కాబట్టి మొట్టమొదటిది ఫోకస్ కావాలి. రెండవది మన అవకాశాలకు సంసిద్ధిని పెంచుకోవాలి. అంటే ఓపెన్నెస్ టు పాసిబిలిటీస్ అంటాము. ఓపెన్నెస్ టు పాసిబిలిటీస్ అనేది కావాలి. ఫోకస్ ఒకటైతే ఓపెన్నెస్ ఒకటి రెండోది కావాలి. సంసిద్ధత, రెడీనెస్. ఎప్పుడు కూడా అవకాశాలు ఉన్నాయి, ఏది మనం అనుకుంటున్నామో అది ఖచ్చితంగా మనకి వచ్చే అవకాశం ఉంది, కాబట్టి దానికి మనం ఓపెన్గా ఉండాలి, ఎప్పుడు క్లోజ్డ్గా ఉండకూడదు. ఏది ఎప్పుడైనా జరగవచ్చు, కాబట్టి మనం మన ప్రస్తుత పరిస్థితులను బట్టి ఇది జరగదు అనుకోకుండా, మనకు ఎదురుగా కనిపించే విషయాలను బట్టి ఇది జరగదు అనుకోకుండా, ఎప్పుడైనా కూడా ఏదైనా మారవచ్చు, కాబట్టి నాకు వచ్చే అవకాశం ఉందనే ఉండాలి. అంటే ఒక పిల్లవాడు ఒక 50% 70% ప్రశ్నలు అటెంప్ట్ చేసి ఎగ్జామ్ కంప్లీట్ చేసుకుని వచ్చినప్పుడు సాధారణంగా అనుకునే స్థితి, నేను 70% చేశాను కాబట్టి నాకు 70% క్వశ్చన్ అటెంప్ట్ చేశాను కాబట్టి నాకు టాప్ 5 ర్యాంక్స్ రాకపోవచ్చు, రావు అనుకుంటాడు. కానీ తనకి టాప్ 5లో కావాలంటే 70% అటెంప్ట్ చేసినా వచ్చే అవకాశం ఉందని మనకు తెలుసు. ఎందుకంటే ఒకవేళ అందరూ కూడా 70% 75% అటెంప్ట్ చేస్తే తనకి వచ్చే అవకాశం ఉంది కదా. అయితే ముందే అనుకుంటాడు, అందరూ ఇంకా ఎక్కువ చేసేస్తారు అనుకొని అక్కడ ఆపుకుంటాడు. అంటే మన అవకాశాలకి మనం సంసిద్ధంగా ఉండము, మనంతలో మనం ఆపుకుంటాము. అదే అనమాట. మూడవది భవిష్యత్తు గురించి విజువలైజ్ చేసుకోవాలి. మన అనుభవాల గురించి, భవిష్యత్తు అనుభవాల గురించి ఊహించాలి. విజువలైజేషన్ అంటాం మూడవది. నాలుగవది ఈ బిలీఫ్ రీప్రోగ్రామింగ్ అంటాం. పరిమితమైన నమ్మకాలు మనలో ఎన్నో ఉంటాయి, వాటిని రీప్రోగ్రామ్ చేసుకోవాలి, మార్చుకోవాలి. ఇది నేను, నా వల్ల కాదు, నాకు ఎడ్యుకేషన్ లేదు, నాకు డబ్బు లేదు, నాకు టైం లేదు, నా హెల్త్ సరిగ్గా ఉండదు, వీళ్ళు మారరు, అలాంటివన్నీ విషయాలు కలిపితే పరిమితమైన నమ్మకాలు. నేను ఉండడానికి, నాకు పడుకుంటే రోజు ఖచ్చితంగా 8 గంటలు 9 గంటలు కావాలి, నాకు డాక్టర్లు చెప్పారు కాబట్టి నా హెల్త్ మారదు, ఇలా అనమాట ప్రతిదీ. ఐదవది అంగీకార భావము, కృతజ్ఞత వ్యక్తపరచడము. అంగీకారంలో ఉండటము, కృతజ్ఞత వ్యక్తపరచడము, ఇవి 5. ఓకే. అయితే వీటిని, ఈ 5 సూత్రాలు అంటే డిఫరెంట్ క్వాలిటీస్ అనుకోవాలి, ఎబిలిటీస్, మనలో ఉన్నటువంటి మన సామర్థ్యాలు, వీటిని మనం బాగా పెంచుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మనకి మేనిఫెస్టేషన్ అంటే మనం ఏదైనా అనుకున్న జరగడానికి బాగా తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది. మొదటి సూత్రం ఏంటి? ఒకే విషయం మీద మనసును పూర్తిగా నిలపడము, పెంచుకోవడము. ఒకే విషయం మీద మనసును పూర్తిగా నిలపటం, ఫోకస్ చేయటము. ఫోకస్ అంటే ఒక ఏకాగ్రతం ఒకటే కాదు, ఇది కామన్ సెన్స్. అంటే మన దృష్టిని కానీ ఏదో ఒక దాని మీద ఊరికనే అటు ఇటు అటు ఇటు అటు ఇటు, ఇప్పుడు ఒక టార్చ్ లైట్ ఉందనుకోండి, టార్చ్ లైట్ని ఎన్నో రకాలుగా అటు ఇటు వేస్తూ ఉన్నాం అనుకోండి, వేస్తూ ఉంటే మనకి ఏది సరిగ్గా కనిపించదు. అంటే ఒకసారి అక్కడ ఒక సెకండ్ ఎక్కడేసి, ఇంకో సెకండ్ అక్కడేసి, ఇంకో సెకండ్ అక్కడేసి, ఇలా తిరుగుతూ ఉంటే మనకి ఏది కనిపించదు. దేని మీద కూడా మన దృష్టిని సరిగ్గా పెట్టలేము, దేని గురించి కూడా మనం తెలుసుకోలేము. ఏదైనా మనకి చీకట్లో కానీ ఏదైనా కనిపించాలంటే కాసేపు ఉంచాలి దాన్ని, దాని మీద అలా ఫోకస్ చేసి ఉంచితే అప్పుడు మెల్లగా మెల్లగా అక్కడ ఏముంది అలా తెలుస్తుంది. అదే ఒక సెకండ్ ఇక్కడ, ఒక నిమిషం అక్కడ ఇట్లా మారుస్తుంది అనుకోండి, ఏం కాదు. అదేవిధంగా మన దృష్టి, మన మనసుని పూర్తిగా ఒక ఫోకస్లో ఉంచాలి, ఒకే విషయం మీద ఉంచగలగాలి. సాధారణంగా అనుకున్నాము, ఒక మనిషికి ఒక సగటున 50,000 ఆలోచనలు ఉన్నాయి ధ్యానం చేయక ముందు. ఒక స్ట్రెస్ఫుల్గా ఉన్న వ్యక్తికి రోజుకి 50,000 ఆలోచనలు ఉన్నాయి. మనకు కావాల్సింది ఒకటి, కానీ ఆలోచన మాత్రం 50,000. అంటే ఎన్ని అనవసరమైన ఆలోచనలు ఉన్నాయి, అవన్నీ తీయాలి కదా. అవన్నీ తీస్తే ఎందుకు వస్తున్నాయి ఆలోచనలు అన్నీ ఎన్నో రకాలుగా? దీనికి కారణం డియర్ ఫ్రెండ్స్, శారీరక ఆరోగ్యం లేకపోయినా,
భావోద్వేగ నియంత్రణ లేకపోయినా, మెంటల్ వెల్బీయింగ్ మానసికంగా మనం స్ట్రాంగ్గా ఉండకపోయినా, అలాగే మనలో మానసిక శక్తులు అంటే ఏవైనా మనం నేర్చుకోవడానికి అనుగుణంగా ఉన్నటువంటి శక్తులు సరిగ్గా లేకపోయినా, ఇవన్నీ లేకపోయినా కూడా మనము ఒకే విషయం మీద మనం మన దృష్టిని నిలపలేము. ఉదాహరణకు మన శరీర ఆరోగ్యం బాగాలేదనుకోండి, అంటే ప్రతి నెల రోజులకు ఒకసారి మైగ్రేన్ హెడేక్ వస్తుంది. మైగ్రేన్ హెడేక్ వస్తే ఏమవుతుంది, ఒక హాఫ్ డే నుంచి ఒక రోజు మొత్తం పోతుంది కొంతమందికి, ఏమీ చేయలేరు. నా మీరు ఆఫీస్కి మీకు ప్రాజెక్ట్ ఏదో తీసుకున్నారు, ఆఫీసో ఒక బిజినెస్సో లేకపోతే ఏదో ప్రమోషన్ సంబంధించో లేకపోతే కస్టమర్ ప్రాజెక్టో ఏదో ఒకటి, ఒక ధ్యానం చెప్పాలనో, పిరమిడ్ కట్టుకోవాలనో, ఇల్లు కట్టుకోవాలనో ఏదో ప్రాజెక్ట్ ఉంది. కానీ మీకు ప్రతి 2 వారాలకు ఒకసారి ఒక మైగ్రేన్ హెడేక్ రావడంతో ఏం జరుగుతుంది అక్కడ? మన దృష్టి ఎక్కడికి వెళ్తుంది హెడేక్ వస్తే? ఆ రోజంతా మన దృష్టి అంతా కేవలం మనం పడుకొని ఏ విధంగా తగ్గించుకోవాలనే దాని మీద ఉంటుంది, కానీ మన లక్ష్యం మీద ఉంటుందా? ఉండదు. 2 వారాలకు ఒకసారి ఒక రోజంతా దీని మీద పోయింది అంటే మన ఫోకస్ దాని మీద లేదు, దేని మీద వేరే దాని మీద ఉంది. మనకు అప్పుడు మన ప్రాజెక్ట్ ఎలాగో జరుగుతుంది, మనం అనుకున్నది ఎలాగవుతుంది? ప్రతి 2 వారాలకు ఒకసారి మనము బాగాలేదని చెప్పేసి కనీసం ఒక రోజైనా ఒక రోజు 1.5 డే మానేస్తే, మన ఆ పని మానేస్తే మనం అటు ఇటు వెళ్ళిపోయినట్టే కదా. అలాగే భావోద్వేగ నియంత్రణ లేకపోతే, అంటే ఎమోషనల్ రెగ్యులేషన్ లేకపోతే, మనము ఇల్లు సరిగ్గా కట్టాలనుకుని ఒక స్టార్ట్ అయ్యాము, ఒక పిరమిడ్ కట్టాలనుకుని ధ్యానం చేయించాలి, ప్రమోషన్ రావాలి, కానీ ఒక ఆఫీస్లో ఒక మేనేజర్తో ఏదైనా ఇష్యూ వచ్చింది, ఆర్గ్యుమెంట్ చేస్తున్నాము, ఇంట్లో ఎవరితోటి ఆర్గ్యుమెంట్స్కి వచ్చాయి, ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు విషయాలు డిస్కస్ చేసుకున్నప్పుడు సరే అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు మనకి ఎమోషనల్ రెగ్యులేషన్ లేకపోతే అరుచుకుంటాము, ఏదో చెప్తాము, మాటలు అనేస్తాము. దాని తర్వాత ఏమవుతుందండి? ఒక రోజు 2 రోజుల్లో, ఒక హాఫ్ డేనో లేకపోతే 3 రోజులో, వారం రోజులో అది పూర్తిగా మళ్ళీ డిజాల్వ్ అయ్యే వరకు మన దృష్టి ఎక్కడ ఉంటుంది? వాళ్ళు అలాగ అంటారా, నాకెందుకు ఇవన్నీ, నేను చేయను అనుకుంటూ ఏదో రకాలుగా నిర్ణయాలు చేసుకొని మాట్లాడుకొని దాన్నే విషయాన్ని పదే పదే అందరికీ చెప్తూ మన దృష్టి అంతా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? మనం చేయాలనుకున్నది ఒకటి, మనం చేసేది ఇంకొకటి. అంటే మనకి ఎమోషనల్ రెగ్యులేషన్ లేకపోయినా, శారీరక ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా, మానసికంగా స్ట్రాంగ్గా లేకపోయినా, మనం ఏదో చేయాలనుకుంటే పక్క నుంచి కామెంట్స్ చేసేవాళ్ళు 100 మంది ఎన్నో రకాలు చెప్తుంటారు. ఉదాహరణకి ఒక పార్టీకి వెళ్తే అక్కడ ఏదో మన మీద కామెంట్ చేస్తారు, చేసేవాళ్ళు ఏదైనా చేస్తారు, దాన్ని పట్టుకొని మన దృష్టి అంతా ఇప్పుడు మానసికంగా మైండ్లో స్ట్రాంగ్గా లేకపోతే వాళ్ళు ఏదో అన్నారు కదా అని చెప్పేసి దాని గురించి మనం పదే పదే ఆలోచిస్తూ ఇంక మనము ఒక మెంటల్ రూమినేషన్లోకి వెళ్ళిపోతాం. అంటే మైండ్ స్ట్రాంగ్గా లేదు, సరైన అవగాహన లేదు. సో మైండ్ స్ట్రాంగ్గా లేకపోతే మన దృష్టి ఎక్కడికి వెళ్ళిపోయింది? నెక్స్ట్ 2 డేస్ వాళ్ళు అలాగంటారా, ఎలాగంటారు, ఎందుకంటారు, మన మీద కామెంట్ ఎందుకు చేస్తారు, మన తక్కువగా ఎందుకు మాట్లాడారు అనే విషయాల మీద మన దృష్టి వెళ్ళిపోయినప్పుడు ఇంకేముంది అక్కడ? అక్కడ మనం కాముగానే ఉన్నాం, కానీ దాని గురించి ఆలోచిస్తూ కూర్చున్నాం. సో డిఫరెన్స్ అంటే స్ట్రాంగ్ మైండ్ లేదు, ఎమోషన్ రెగ్యులేషన్ లేకపోతే, ఆరోగ్యం సరిగ్గా లేకపోతే మన దృష్టి ఒక చోట మీద ఉండలేము. అలాగే నేర్చుకోవడానికి మనం సరిగ్గా కష్టపడుతూ ఉంటే ఏదైనా కొత్త ప్రాజెక్ట్, సపోజ్ మీరు ఒక కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు, ఆరు ఒక ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం చాలామంది నాకు లెక్కలు రావు, నేను చేయలేను అని భయపడతారు. అంటే నేర్చుకోలేము, నా వల్ల ఇప్పుడు ఎలాగవుతుంది, ఆల్రెడీ 40 సంవత్సరాలు, నేను ఎక్కడ నేర్చుకుంటాను, వద్దులే అని చెప్పేసి మనకు తెలిసిన దాన్ని ఎంతసేపు చేయడానికి చూస్తాం, కానీ కొత్త విషయాలకు వెళ్ళాం. దానికి కారణం ఏంటి? ఇంతకుముందు మీరు ప్రయత్నించి ఉంటారు, ఏదైనా నేర్చుకోవడానికి ట్రై చేసినా, ఏదైనా బుక్ చదివినా, ఏదైనా కొత్త విషయాలు నేర్చుకున్నా మన మైండ్ పని చేయదు సరిగ్గా, నిద్ర వస్తుంది, అర్థం కాదు, వదిలేస్తాం. ఇవన్నిటికి కారణం ఫ్రెండ్స్, మన మనస్సులో, మన మైండ్లో ఈ న్యూరో రిజిడిటీ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే మన న్యూరోజెనిసిస్ సరైనటువంటి ఈ న్యూరల్ సెల్స్ సరిగ్గా డెవలప్ అవ్వక స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి అవి ఆల్రెడీ చెప్పుకున్నాం మెంటల్ వెల్బీయింగ్ అప్పుడు, స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి న్యూరాన్స్ అనేవి సరిగ్గా డెవలప్ అవ్వక, ఆ న్యూరల్ కెమికల్స్ అనేవి సరిగ్గా లేక అవి రీవైర్ అవ్వవు. ఆ రీవైర్ అవ్వక
అక్కడ చాలా కొత్త విషయాలు నేర్చుకోలేము. కొత్త విషయాలు నేర్చుకుంటే అవన్నీ రీవైర్ అవ్వాలి బ్రెయిన్లో అవ్వదు. సో ఎబిలిటీస్ ఉండవు. మనం అనుకుంటాము నాకు ఏజ్ వలన వచ్చింది అనుకుంటాం. మన కారణం ఏంటయ్యా అంటే మన స్ట్రెస్ వలన మన మైండ్కి ఒక సరైనటువంటి నచ్చరింగ్ లేకపోవడం వల్ల అది సరిగ్గా పనిచేయదు. అంటే కొత్త విషయాలు నేర్చుకోవడానికి సరిగ్గా మైండ్ ఎబిలిటీ సామర్థ్యాలన్నీ కూడా మెల్లగా తగ్గిపోతూ వస్తాయి. ఎప్పుడైతే మైండ్ సరిగ్గా నచ్చర్ అవ్వదో, స్ట్రెస్లో ఉంటామో. సో దానివల్ల చదవడం అయితేనేమి, నేర్చుకోవటం అయితేనేమి, నూతనంగా ఆలోచించడం అయితేనేమి, జ్ఞాపక శక్తి కానీ ఉండటం, గుర్తుపెట్టుకోవడం అయితేనేమి, ఇటువంటి శక్తులన్నీ కూడా క్షణేమైనా తగ్గించిపోతూ ఉంటాయని చూస్తుంటాం. అయితే ఇవన్నీ కావాలి డియర్ ఫ్రెండ్స్. మనం ఎప్పుడైనా మేనిఫెస్ట్ చేసుకోవాలి అంటే కొత్త విషయాన్ని భయపడకుండా నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి. మానసికంగా, శారీరకంగా, భావోద్వేగాల్లో చక్కగా రెగ్యులేషన్ ఉండాలి. అప్పుడు మనం ఒక ఫోకస్ చేయగలుగుతాం. ఇదే సక్సెస్ఫుల్ లీడర్స్కి మామూలు ఆర్డినరీ పర్సన్కి తేడా ఏంటంటే ఈ సక్సెస్ఫుల్ లీడర్స్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా ఆరోగ్యం చక్కగా ఉంచుకున్నారు. చూడండి వాళ్ళందరూ చదివితే నేను 5 గంటలకు లెగిస్తాను. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఆయన చెప్తారు ఒక ఇంటర్వ్యూలో కార్తికేయన్ గారితో రోజుకి గంటన్నర ఆయన ఆరోగ్య యోగాకి ధ్యానానికి ఇస్తున్నారట. రోజుకి గంటన్నర 5 గంటలకు ఎంతకు లేచి ఖచ్చితంగా అది చేసిన తర్వాతే ఆయన లేచి స్టార్ట్ అవుతుంది. మరి ఎంత డిసిప్లిన్ ఉంది చూడండి. అందుకని అంత అద్భుతంగా ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళగలిగారు. ఆ డిసిప్లిన్ అంటే అప్పుడు ఉన్నప్పుడు మనకి అద్భుతమైనటువంటి ఇవన్నీ వస్తాయి. అప్పుడు మనము మన దృష్టిని ఒకదాని మీద నిలపడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ధ్యానము ఒక అద్భుతమైన విషయం. ఇవన్నీ ఒక ప్యాకేజీలోకి వస్తాయి ధ్యానం ద్వారా. లేదంటే కొంతమంది ఈ ఎక్సర్సైజ్ చేస్తూ బ్లడ్ సర్క్యులేషన్ పెంచుకుంటూ అలాగే యోగాలు చేస్తూ అలాగే ఎమోషన్ రెగ్యులేషన్ ఉండాలంటే దానికి సంబంధించి ఒక మ్యూజిక్ రెగ్యులర్గా వింటూనో దానికి సంబంధించినటువంటి కొన్ని అఫర్మేషన్స్ చేస్తూనో న్యూరల్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ చేస్తూనో ఎన్నో రకరకాలు చేసుకుని ఇవన్నీ సంపాదించుకోవచ్చు. లేదా వాటి అట్టిని తీసివేసి ఆ టైంలో చక్కగా ధ్యానానికి కేటాయిస్తే తక్కువ టైంలో ఇవన్నీ వస్తాయి. ఒకటి ఎప్పుడైతే మన ఫోకస్ ఉందో అంటే మన దృష్టి ఆల్రెడీ ఒక దాని మీద ఉంటుంది కాబట్టి మన శక్తి అక్కడికి వెళ్తుంది కాబట్టి డియర్ ఫ్రెండ్స్ ఈ మొదటి సూత్రం వచ్చిందంటే ఆటోమేటిక్గా మనకి మేనిఫెస్టేషన్ అనేది రావడం మొదలు పెడుతుంది. అందుకని చాలామంది ధ్యానంలోకి రాగానే నేను అనుకున్న జరుగుతున్నాయని అంటారు, మిగిలిన పూర్తిగా నేర్చుకోక ముందే. మొదటిది చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్. అందుకే ధ్యానం చేయడం చాలా ఇంపార్టెంట్. ఇంకా రెండో దానికి డిఫరెన్స్ ఏంటి, అవకాశాలకు సంసిద్ధని పెంచుకోండి. ఈ క్వాంటమ్ ఫీల్డ్ ప్రకారము క్వాంటమ్ ఫీల్డ్లో మనం అందరం కూడా శక్తిగా ఉన్నాము. మనలో ఉన్నటువంటి ఈ పరమాణువులు ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ ఇవన్నీ కూడా శక్తిగా ఉన్నాయని తెలుసుకున్నాము ఆల్రెడీ. అవన్నీ శక్తిగా ఉన్నాయి, అవన్నీ పదార్థం అవుతున్నాయి. ఎలాగవుతున్నాయి పదార్థము? ఎవరైనా దృష్టి ఉంటే అవి పదార్థం అవుతున్నాయి. శక్తి పదార్థంగా అవుతుంది. దీన్ని డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పేసి క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం తెలుసుకున్నారు. సో శక్తి పదార్థం అవుతుంది. శక్తిగా ఉన్నప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ అనేవి ఎన్ని అనంతమైన ఉన్నాయి, కోట్ల 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 కోట్లు ఉన్నాయి. అవి ఎన్నో రకాలుగా ఉన్న ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ శక్తిగా ఉన్నవి పదార్థంగా ఎన్నో కాంబినేషన్స్గా అయ్యే అవకాశం ఉంది. అంటే అనంతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అనంతమైనటువంటి అవి ఫిజికల్గా భౌతికంగా వచ్చే అవకాశం ఉంది దృష్టి ఉంటే. సో ఏ అవకాశమైనా ఎప్పుడైనా జరగవచ్చు. ముందు అవకాశం అనేది ఉంది, ఏది ఎప్పుడైనా జరగవచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకొని దాన్ని మనము మన డోర్స్ని క్లోజ్ చేసుకోకుండా ఓకే అది జరగవచ్చు కదా అని దాని గురించి ఓపెన్గా ఉండాలి. కానీ ఇది జరగదులే ఇంకా అని అనుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మీకు 7 గంటలకి మీరు ఒక పార్టీ ఇవ్వాలనుకున్నారు. 7 గంటలకి పార్టీ ఇవ్వాలనుకుని అవుట్డోర్లో పెట్టారు. సపోజ్ 5 వరకు వర్షం వస్తుంది, మేఘాలు ఉన్నాయి, వర్షం వస్తుంది. అప్పుడేమనుకుంటాము, ఇంక ఇది జరగదులే. అలా ఆ రోజు మార్నింగ్ మేఘాలు వచ్చాయనుకోండి, వర్షం పడుతుంది అనుకోండి, ఇది జరగదులే, అమ్మో ఇది అయిపోతుంది, పాడైపోతుంది పాడైపోతుంది జరగదులే అనుకున్నాం అనుకోండి, అది మనం ఏం చేస్తున్నట్టు మన డోర్స్ని క్లోజ్ చేస్తున్నాం అక్కడ. మనకేం తెలుసు, సాయంత్రం 6 గంటల వరకు వర్షం పడి 6 గంటలకి అది ఆగిపోవచ్చు కదా. మనం జరగదు అనుకుంటే మనం దాన్ని అలౌ చేయట్లేదు. మనం ఏది చేయాలో ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసుకోవచ్చు. కానీ మనం నిజంగా ఓపెన్ డైర్లో ఉండాలి అంటే మనం ఎంతో ఓపెన్గా అక్కడ జరగదు అనుకోవడం అక్కడ ఆపేస్తున్నాము. ఓకే చూద్దాము, ఆ టైంకి జరగచ్చు అనేటువంటి ఓపెన్నెస్ ఉండాలి. కానీ ఇది జరగదు, ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు అని అనుకోకుండా
దాన్ని అక్కడ కంక్లూడ్ చేయకుండా ఓపెన్గా ఉంటూ మనం ఆల్టర్నేటివ్గా ఏం చేయాలో చేయండి, కానీ ఇక్కడ దీన్ని జరగదు అని అనుకోకూడదు. ఎలాగైతే ఒక విద్యార్థి 70% మార్కులు క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా ఇంకా నాకు 80%లోనూ నాకు టాప్ 10 ర్యాంక్స్ రాదు అని అనుకోకుండా ఉండగలగాలి. ఏమో ఎవరికి తెలుసు, ఆ ఇన్విజిలేటర్ తప్పుగా ఇవాల్యుయేట్ చేసి అతనికి 90 మార్కులు వేయొచ్చు కదా. అవకాశం ఉంది కదా, అలా చేసే అవకాశం ఎన్నిసార్లు జరగట్లేదు ఎగ్జామ్లో. అయితే అందరూ కూడా ఆ రోజు పేపర్కి అందరూ కూడా బాగా డిఫికల్ట్గా ఫీల్ అయ్యి చాలామంది దానికి ఆన్సర్ చేయకపోవచ్చు కదా. ఎక్కడో ఒక లీక్ వచ్చింది అని చెప్పేసి ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా పెట్టొచ్చు కదా. ఎన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్, మనం ఇది నాకు కాదు అనుకోకుండా అక్కడ ఓపెన్గా ఉండాలి. అర్థమైందా? హోప్ యు ఆర్ విత్ మీ ఆన్ దిస్. అంటే దేనికి మనం ఊరికనే అన్నెసరిగా కంక్లూడ్ చేయకుండా మనకి అనిపిస్తూ ఇది మనకి జరగట్లేదు అని అనిపించినట్లయితే ఓకే, జరగట్లేదు కదా, దానికి ఆల్టర్నేటివ్ మనం ఏం చేయాలో చేసుకోవాలి, కానీ అక్కడ దాన్ని అన్నెసరిగా కంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని చేయడం వల్ల మనమే మన డోర్స్ని క్లోజ్ చేసుకున్నట్టు అవుతుంది, ఓపెన్గా ఉంచుకోవట్లేదు. ముందు మనం చేయాల్సింది ఫ్రెండ్స్, ఎప్పుడు సంసిద్ధతతో అంటే ఓపెన్గా ఉండాలి. మీరు ప్రమోషన్ కావాలి, మీరు అనుకుంటారు ఆల్రెడీ మీకు ఒక న్యూస్ తెలుస్తుంది, ఒకటే ప్రమోషన్ ఉంది, అది ఆల్రెడీ ఒకరికి ఇచ్చేస్తారు అని తెలుస్తుంది. నా అక్కడితో మన మేనిఫెస్టేషన్ క్లోజ్ చేయాలా, ఇంకా ఓపెన్గా ఉండాలా? మనమే అనుకుంటాం ఓకే ఒకటే ఉంది ఆల్రెడీ ఇచ్చేసరికి మనకి అయిపోయినట్టే, ఇంక రాదులే, నెక్స్ట్ ఇయర్ వరకు రాదు అనుకుంటాం. అది కరెక్టా? నెక్స్ట్ ఇయర్ వరకు రాదా? ఏమో ఎవరికి తెలుసు, ఎవరికైతే ప్రమోషన్ వచ్చిందో దాన్ని రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు కదా నెక్స్ట్ మంత్లో, అప్పుడు మనకు వస్తుంది కదా. అయితే కంపెనీ ఇంకొక రెండో జాబ్ క్రియేట్ చేసి మీకు ఆ ప్రమోషన్ ఇవ్వచ్చు కదా, అది కూడా అవసరం. ఇంకో కొత్త కంపెనీతో మర్జ్ అయినప్పుడు ఎన్నో ప్రమోషన్ ఓపెన్ అవ్వచ్చు కదా. సో డియర్ ఫ్రెండ్స్, ప్రమోషన్ కోసం ప్రయత్నించినప్పుడు అక్కడ రాకపోయినా ఇంకొకరికి వెళ్ళిపోయింది అని మనకు అనిపించిన ఆ క్షణంలో, కానీ మనము అలా కంక్లూడ్ చేయకుండా ఓకే చూద్దాము, ఎన్నో రకాలుగా వచ్చే అవకాశం ఉందని ఓపెన్గా ఉంటూ ఈ లోపల మనకి ఆల్టర్నేటివ్గా నేను ఒక జాబ్ చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ అక్కడ మనం కంక్లూడ్ చేయకూడదు. హోప్ ఇట్స్ క్లియర్. సంసిద్ధంగా ఉండటం అంటే అది, దేనికి కూడా కంక్లూజన్ ఉండదు. పత్రికారు ఒకసారి అన్నాడు, మన జీవితంలో ఒక ధ్యానిగా ఉంటే మనం దేన్ని కంక్లూడ్ చేయము. ఈరోజు ఈ క్షణంలో అంతే, అది నెక్స్ట్ క్షణంలో మారచ్చు. ఓకే, నెక్స్ట్ క్షణంలో మారచ్చు. అందుకని మనం దాన్ని ఎప్పుడు కూడా రెడీ ఓపెన్గా ఉండాలి అంటాము. ఇది రెండవ విషయం డిఫరెన్స్. అప్పుడు మనము మన జీవితంలోకి మనం అనుకునే రావడానికి అలౌ చేస్తాం. ఓకే, అలౌ చేస్తాం. మా దీంట్లో ఒక ఆమె 3 సార్లు వీసా మిస్ అయిందట, రాలేదు. అప్పుడేమనుకుంటే చాలామంది ఇంకా నాకు రాదులే క్లోజ్ చేసేస్తారు. ఆమె అనుకుంది ఈసారి అలా కాదు, ఈ 5 సంవత్సరాల్లో విజువలైజ్ చేసుకోవడం మొదలు పెడుతూ చాలా ఓపెన్గా ఉంది, ఈసారి నాకు వస్తుంది అని కూడా చాలాసార్లు మనం అనుకుంటాం వీసాల విషయాల్లో. అలా ఓపెన్గా ఉండాలి, ఎన్నిసార్లు జరిగినా మనం ఓపెన్గా ఉంటాం, ఏమో ఈసారి రావచ్చు కదా అనుకుంటాం. అదనమాట. ఇంకా మూడోది డిఫరెంట్, భవిష్యత్తు గురించి విజువలైజ్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనము లక్ష్యాలని నిర్దేశించుకొని, అంటే మనకి ఏది కావాలో అనే విషయాన్ని మనము ఒక క్లారిటీగా తీసుకోగలిగితే, మనకి ఏది కావాలో అనే విషయాన్ని, ఏది ఎందుకు కావాలి అనే విషయం తెలుసుకోవాలి. మన గోల్స్ అనేవి మనకి ఏదైతే కోరికలు అంటున్నామో, దాన్ని సంకల్పిస్తున్నామో అది మనకి ఎందుకు కావాలి, ముందు ఫస్ట్ మనకి సరైనది ఉందా లేదా, ఉంటే అది ఎందుకు కావాలి అనే క్లారిటీ ఉండాలి. అది ఎందుకు కావాలని తెలుసుకోవాలంటే, సపోజ్ మీకు ఒక పిరమిడ్ కట్టాలి అనుకున్నారు, ఎందుకు కట్టాలనుకుంటున్నారు? వాళ్ళ ఇంట్లో ఉంది కాబట్టి మనకు కూడా కావాలన్నా, లేకపోతే దాని ద్వారా కొన్ని అనుభవాలు మీకు ప్రత్యేకంగా కావాలన్నా? వాళ్ళందరూ కట్టుకుని మనం కట్టేసుకుందాం, ఓకే మనం కట్టేసుకున్నాము, దాని ఏంటి దాని తర్వాత మీరు ఏంటి అనుభవాలు కావాలనుకుంటున్నారు? పిరమిడ్ ఉంటే నేను ఒక టీచర్ని అయి అక్కడ నిత్యము 10 మందికి నేను టీచ్ చేస్తున్నాను అనే అనుభవం కోసం చేస్తున్నారా? ఏ అనుభవం కోసం చేస్తున్నారు? పిరమిడ్ కడితే నాకు వాస్తు దోషాలు పోయి మా ఇంట్లో ఎట్టి రకాల ప్రాబ్లమ్స్ ఉండవు అని కట్టుకుంటున్నారా? అంటే మీకు కొత్తగా వచ్చే అనుభవం ఏంటి? పిరమిడ్ కడితే మా పిల్లలందరూ అందులో అద్భుతంగా చదువుకొని చక్కగా రాణిస్తారు అందుకని చదువుకున్నారు. పిరమిడ్ కడితే మా ఫాదర్కి లేకపోతే మా ఇంట్లో పేరెంట్స్కి సరైన హెల్త్ లేదు, వాళ్ళు రిజర్వ్ అందులో రోజుకి 8 గంటలు ఉంటే హెల్త్ హీల్ అవుతుంది అని అనుకోవడం ఒక క్లారిటీ ఉంటే, అంటే పిరమిడ్ కడితే మీకు కావాల్సింది ఏంటి? మీ పేరెంట్స్ యొక్క హెల్త్ బాగుండాలి, వాళ్ళు రోజు అక్కడ ఉండి చక్కగా పిరమిడ్ శక్తిని ఆస్వాదిస్తూ వాళ్ళు దాని నుండి చక్కగా హెల్తీగా ఉన్నట్టుగా ఉండటం, అది మీరు ఊహించాలి.
మీకు రాబోయే అనుభవాలు ఫ్యూచర్ ఏ విధంగా మారుతుంది అది మీకు వస్తే, మీరు అనుకునేది వస్తే అనే విషయం మీద మనకి ఒక క్లారిటీ రావాలి. నాకు ₹1,00,00,000 రావాలి, ₹1,00,00,000 వచ్చేస్తే ఏం చేస్తాం? మీకు క్లారిటీ ఉందా? ఈరోజు ఈ క్షణంలో ₹1,00,00,000 వస్తే వాటిని వాడుకునే కెపాసిటీ ఉందా? ఏ విధంగా దాన్ని వాడుతారు? వాడుకుంటే మీకు ఒక కిక్ వస్తుందా అనే విషయం మీద పట్టుండాలి. మనకి ఏది తెలియకుండా పక్క వాళ్ళకి వచ్చింది, అందరూ చెప్పారు కానీ నాకు డబ్బులు కావాలి, డబ్బులు కావాలంటే ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత దాన్ని వాడుకోవడం తెలియకపోతే చాలామంది ఈ ఆ క్లారిటీ ఉండదు. ఎంతసేపు ఒక డబ్బు లేక ఒక వస్తువు ఒక వ్యక్తి నా జీవితం రావాలనుకుంటాము కానీ ఓకే, నేను నయాగరా ఫాల్స్కి వెళ్ళిపోవాలి, ఓకే, అబ్రాడ్ వెళ్ళాలి వెకేషన్కి. ఏం చేయాలి? అబ్రాడ్ వెళ్తే ఏం క్లారిటీ ఉంది? ఎందుకు అబ్రాడ్, ఎందుకు ఇండియాలోనే ఒక చోటకి వెళ్ళకూడదు వెకేషన్కి? క్లారిటీ లేకుండా వాళ్ళు వెళ్ళారు కాబట్టి వెళ్ళాలి సరిపోదు డే ఫ్రెండ్స్. వాళ్ళు వెళ్ళారు కాబట్టి నేను వెళ్ళాలి సరిపోదు. నాకు అక్కడికి వెళ్ళి అద్భుతమైన గ్రీనరీ ఉంది, అక్కడ కొత్త కల్చర్లో నేను ఎన్నో రకాల ఫుడ్ని ఎంజాయ్ చేయాలి, ఎన్నో బ్యూటిఫుల్ డిస్నీల్యాండ్ ప్లేస్లు ఉన్నాయి, వాటిలోకి వెళ్ళి నేను చక్కగా ఎంజాయ్ చేయాలి అనేటువంటి క్లారిటీ ఉంటే మీరు ఏం ఊహిస్తారు? ఆ కొత్త అనుభవాలను ఊహిస్తారు. ఆ ప్రదేశానికి వెళ్ళడం అని ఊహిస్తే దానివల్ల మనకి అనుభవం ఫీలింగ్ రాదు. అదే ఆ డిస్నీల్యాండ్ గురించి తెలుసుకొని డిస్నీల్యాండ్లో చక్కగా అన్ని రైళ్ళు వెళుతూ ఉంటే ఆ ఆ అనుభవం అక్కడ ఉంటే దాన్ని ఊహించాలి. ఎందుకంటే ఇవన్నీ మీ ఫ్రెండ్స్ ద్వారా విన్నారు, లేకపోతే మీరు ఎక్కడో చదివారు కాబట్టి ఫ్రెండ్స్. సో మేనిఫెస్టేషన్లో ముఖ్యమైనది విజువలైజేషన్ ఏంటి? ఇదే మైండ్ పవర్ అంటారు పత్రి గారు. మైండ్ పవర్ ఏంటి? మనం ఊహించడము. దేని గురించి ఊహించాలి? మనకి రాబోయే అనుభవాలను ఏదైతే అనుకుంటున్నామో వాటిని క్లారిటీకి తీసుకొని వాటిని ఊహించాలి. ఊహించడం ఎలా ఉండాలి? ఊహిస్తే అది నిజంగా ఇప్పుడు జరుగుతున్నట్టుగా మనకి ఆ అనుభవం, ఆ భావం మనలో ఉండాలి. నిజంగా జరుగుతుంది అంటే ఆ భావం, అది ఒక కాన్ఫిడెన్స్, ఒక జాయ్, ఒక ఓపెన్నెస్, ఒక ఫ్రెండ్లీనెస్, ఒక సంతోషము, ఒక బ్లిస్ స్టేట్ కానీ, ఒక అడ్వెంచర్ స్టేట్ కానీ, ఏదైతే అది ఒక కృతజ్ఞత భావము, ఈ భావాలు బాగా వచ్చేటట్టుగా ఊహించాలి. ఊహిస్తే ఇది మనం ఆల్రెడీ ఒకరోజు సండేస్లో లాంగ్ మెడిటేషన్లో చేసాము, ఆ ఊహ అనమాట. ఇప్పుడు మనము దీన్ని చేయాలంటే డిఫరెన్స్ మన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, గోల్స్ ఏవైనా వాటిని ఒక విజన్ బోర్డుగా బోర్డు మీద రాసుకొని దానికి సంబంధించిన ఒక పిక్చర్ వేసుకొని, సపోజ్ మీరు బుక్ రాయాలనుకుంటున్నారు, ఒక బుక్ పిక్చర్ వేయండి. పైన నా బుక్ 1,00,000 కాపీలు అమ్ముడుపోతుంది, లేదా నా బుక్ ద్వారా వేల మంది జీవితం మారుతుంది అని రాసుకోండి. అంటే ఏది ఉద్దేశం అయితే అది రాసుకోవాలి బుక్. నేను ఒక పిరమిడ్ కట్టి అద్భుతంగా పిరమిడ్ 50 బై 50 పిరమిడ్ వచ్చింది అని రాసుకోండి. నా పిరమిడ్ ఆ పిక్చర్ గీస్తున్నప్పుడు ఆ బుక్ పిక్చర్ గీస్తూ మీరు రాసేటప్పుడు మీ మనసులో అనుకోండి, ఈ బుక్ కానీ వచ్చేస్తే 1000 మంది వాళ్ళు మీకు లెటర్లు రాస్తారు కదా, వాళ్ళ జీవితం మన ఫోన్ కాల్ చేస్తారు, వాళ్ళందరూ ఫోన్ కాల్ చేస్తూ ఏమి రాస్తారండి, దాని ద్వారా నా జీవితం మారిందని అని చెప్తున్నట్టుగా మీరు చాలా మీ కృతజ్ఞత చెప్తుంటే మీకు ఎంతో ఆనందంగా ఉంది. అది ఊహించండి. ఆ బుక్ నుంచి ఎంతోమంది వేరే వాళ్ళ కొటేషన్స్ తీసుకొని ఒక మంచిగా కొటేషన్ వాడుతున్నప్పుడు మీకు ఎంతో ఆనందంగా ఉంది, ఊహించండి. మీ ఫ్రెండ్స్ అందరూ పేరెంట్స్ మమ్మల్ని బాగా పొగుడుతున్నప్పుడు మీకు ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంది, ఊహించండి. ఇలాంటివన్నీ అనుభవాలు ఊహించి ఆ బుక్ గురించి పిక్చర్ విజన్ బోర్డ్ డ్రా చేసుకొని పిక్చర్ రాస్తున్నప్పుడు ఏ అనుభవాలు అయితే కావాలనుకుంటున్నారో వాటి గురించి మీరు మనసులో అనుకుంటూ రాస్తూ ఉంటే ఆ పిక్చర్ని చూసినప్పుడల్లా ఈ అనుభవాలన్నీ గుర్తుకొచ్చేస్తాయి. సో ఈ అనుభవాన్ని మనము ధ్యానం అయిన తర్వాత ఒక క్వైట్ ప్లేస్గా క్వైట్లో ఉన్నప్పుడు కానీ మనం ఎప్పుడైనా రిలాక్సింగ్గా ఉన్నప్పుడు మనం ఊహించుకుంటూ ఉండాలి, ఒకటి 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 ఒకటి. ఇది విజువలైజేషన్ అంటాం. ఒక 10 నిమిషాలు చక్కగా రోజుకి టైం తీసుకొని మన ఊహలోకి వెళ్ళాలి. అనుభవం తర్వాత అనుభవం మనకు వస్తున్నట్టుగా ఊహించాలి, అక్కడ ఉన్నట్టుగా. అప్పుడు డీప్ ఫ్రెండ్స్ అంటే మన లక్ష్యాలు జరిగిపోతే రాబోయే అనుభవాలు జీవితంలో ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఊహిస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ ప్రమోషను, ఆ పిరమిడ్, ఆ డబ్బు, లేకపోతే ఆ ఇల్లు ఇవన్నీ మనకు వచ్చేస్తాయి డీప్ ఫ్రెండ్స్. వాటిని వాడుకొని ఏ విధంగా కొత్తగా మన జీవితం ఉంటుందనే దాని మీద మనకి క్లారిటీ ఉండి దాని గురించి ఒక విజన్ బోర్డ్ నమూనా తయారు చేసుకుని ఆ విజన్ బోర్డ్ని ఎప్పుడు చూస్తూ మన మనసులో అవి బాగా ఇంప్రింట్ అయిపోతూ ఉండి మనం వాటి గురించి ఊహిస్తూ రోజు ఊహిస్తూ ఉంటే కొన్ని రోజులకి ఖచ్చితంగా మనకి ఎన్నో సంకేతాలు వస్తూ అవి రావడానికి, మన జీవితంలో రావడానికి సంకేతాలు వస్తూ మనం వాటిని పట్టుకుంటే మన మేనిఫెస్టేషన్ జరుగుతూ ఉంటుంది. ఇది 3. ఇంకా 4వ విషయం డే ఫ్రెండ్స్, మొదటిది ఏమన్నాము? ఫోకస్ అన్నాము. రెండోది ఏమన్నాము? ఓపెన్నెస్, సంసిద్ధత అన్నాము. ధ్యానం ద్వారా ఓపెన్ ఫోకస్ వస్తుంది.
సంసిద్ధత కూడా ఎలా వస్తుంది మనకి? ఈ క్వాంటమ్ ఫిజిక్స్ క్షేత్రం అనేటువంటి ఈ సైన్స్ని తెలుసుకున్నాం కాబట్టి మనం దీని గురించి ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఎక్కువ ధ్యానం చేస్తూ ఉంటే రోజు మనము ఈ క్వాంటమ్ శక్తి క్షేత్రంలో చైతన్యంతో ఒకటవుతున్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. ఆహా, నేను ఏదైనా సాధించగలను అనే విషయం అర్థమవుతుంటే మనం దేనికి డౌట్ సందేహపడము, పెద్దానికి రెడీగా ఉంటాం, ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు అని చెప్పేసి. మిరాకిల్స్ అంటాం చూడండి, ఊహించిన విషయాలు కొన్ని జరుగుతూ ఉంటాయి. ఎక్స్పెరిమెంట్ చేయాలి క్వాంటమ్ ఫిజిక్స్లో. దీంట్లో సపోజ్ ఈరోజు మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. నేను ఈ రాబోయే వారం రోజుల్లో మీరు అనుకోవచ్చు, నేను రాబోయే వారం రోజుల్లో సపోజ్ ఒక ఏనుగుని చూస్తాను అనుకోండి. ఏనుగు జనరల్గా కనిపించదు కదా రోడ్డు మీద. అనుకోండి, ఏదో ఒకటి అనుకోండి, నేను ఒక ఏనుగుని చూస్తాను, లేకపోతే ఒక గొప్ప ఒక అద్భుతమైన కొలను చూస్తాను అనుకోండి. ఎక్స్పెరిమెంట్ చేయండి. అనుకొని దాన్ని ఊహించడం మొదలు పెట్టండి. ఓకే, నువ్వు 7వ రోజు వరకు సంసిద్ధతో ఉండడం అంటే లాస్ట్ 7 రోజులు అనుకున్నారు కదా, ఆఖరి క్షణం వరకు ఉండాలి. ఈ లోపల మీరు ఊహిస్తూ ఉండండి, చూడండి ఏం జరుగుతుందో. ఈ వారం రోజుల్లో ఎవరైనా అనుకోండి ఏదైనా, మీకు వీలైనప్పుడు ఊహించండి. ఓకే, నేను ఏనుగుని చూస్తున్నాను, ఏనుగుని చూసి బాగా మీకు ఫీల్ అవుతున్నట్టుగా, అది అద్భుతంగా ఎంత చక్కగా ఉంది, ఏదో ఏ విధంగా అనుకుంటున్నారో ఆ విధంగా ఊహించండి. ఏనుగు వస్తే మీకు అది నేను అనుకుని జరిగింది కదా, వా భలే ఉంది, మేనిఫెస్టేషన్స్ బాగుంది, ఇది ఖచ్చితంగా మనం ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటారు, ఊహిస్తారు, బాగా ఆనందపడతారు. అది కూడా ఊహించండి. అది వచ్చినట్టుగా వస్తే మీరేమో నాతో షేర్ చేసుకున్నట్టుగా, షేర్ చేసుకుంటే బాగుంది అన్నట్టుగా ఊహించండి. దెన్ ఎరుకుతో ఉండాలి నిత్యం డే టైంలో. ఎరుకుతో ఉన్నప్పుడు చూడండి, మీకు ఒక టీవీలో ఉండొచ్చు, ఒక పిక్చర్ సడన్గా కనిపించవచ్చు, మీ పిల్లవాడు లేకపోతే ఇంటర్నెట్లో పెద్ద ఒక ఎలిఫెంట్ అద్భుతంగా రావచ్చు, ఒక మూవీ రావచ్చు, నిజంగా ఏనుగు రావచ్చు, ఎన్నో రకాలుగా మీకు కళలోకి రావచ్చు. కేర్ఫుల్గా ఎరుగుతూ ఉండి చూడండి, మీ అనుభవం ఎలా ఉందో అటువంటిది మీకు ఆ దృశ్యంలో వచ్చే అవకాశం ఉంది, ఆ మూవీలో వచ్చే అవకాశం ఉంది. ఓపెన్గా చూడండి ఫ్రెండ్స్. అప్పుడు ఒక 7 రోజుల తర్వాత ఎక్స్పెరిమెంట్ చేయండి. ఇలా ఎక్స్పెరిమెంట్ చేస్తే మీకు వస్తుంది ఒకటి, మీకు తెలుస్తుంది. ఓ, అలాగా ఎప్పుడైతే మనం ఎక్స్పెరిమెంట్ చేస్తామో మనం సంసిద్ధంలోకి వెళ్తాం ఎక్కువగా. మేనిఫెస్టేషన్ సైన్స్ అనేది మనం చేస్తూ ఉంటే మనం ఇంకా ఎక్కువ సంసిద్ధంలోకి వెళ్తూ ఉంటాం. 3వది విజువలైజ్ చేసుకుంటున్నాం కదా, ఊహ గురించి తెలుసుకున్నాం. ఇంకా 4వది డే ఫ్రెండ్స్ ఈజ్ పరిమితమైన నమ్మకాలు మనం చూసుకుంటూ ఉండాలి. మనకి ఏనుగు తెలుసుకోవాలి, ఓకే, ఏనుగు కావాలి, ఏనుగుని చూడాలనుకున్నాం, అలా మన పిరమిడ్ కట్టాలనుకున్నాం. నమ్మకం అంటుంది, ఓకే నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి, డబ్బులు లేవు కదా. ఓకే, పిరమిడ్ కట్టాలని నువ్వు అనుకుంటున్నావు. ఈ లోపల మ్, మీ రిలేటివ్స్, స్పౌజ్ ఎవరైతే హస్బెండ్ కానీ వాళ్ళైతే ఎవరైతే డబ్బులు ఉన్నవాళ్ళు, మీ ఇంట్లో ఉన్నవాళ్ళు వాడు వచ్చి, ఇంకేమైనా పిచ్చా వెర్రా, అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తే మనకి కాదు అనేస్తారు. అనగానే మనం ఓకే, మన దగ్గర డబ్బులు వీళ్ళు కాదన్నారు కదా, మనకు కాదులే. ఎందుకంటే మనం ఆల్రెడీ ఆ అలవాట్లో ఉండిపోయాం, మన నమ్మకంలో ఉన్నాం. మనకు డబ్బులు తక్కువ ఉన్నాయి, వీళ్ళలో కాదంటున్నారు, కాదు అనేసుకుంటాం. అక్కడ డబ్బుతో సంబంధం లేదు నీ ఫ్రెండ్స్, సంకల్పంతో సంబంధం ఉంది. మనం ఏమనుకుంటే మనకు డబ్బు తక్కువ ఉంది కాబట్టి ఇది చాలా కష్టము అనుకుంటే అది పరిమితమైన నమ్మకం. అది ఏం చేస్తుంది, మనకు కావాల్సింది ఊహించుకుంటున్నాము, ఇంకో పక్కన ఏమనుకున్నాం డీప్ ఇన్సైడ్ సబ్ కాన్షియస్లో, ఇది చాలా కాదులే, నా పిచ్చి కాకపోతే నేను ఏదో ఊహించుకున్నా కానీ అవుతాయంటే. మన సపోజ్ ఒక ఫ్రెండ్ తోటి, ఒక నైబర్ తోటి 10 సంవత్సరాలు సరిగ్గా మాటలు మనం ఊహించుకుంటున్నాం. వాళ్ళు ఎన్నోసార్లు స్వేర్ చేశారు, నేను జీవితంలో నా మాటలు కానుగాక కాను అని అనేస్తున్నారు. మన మనసులో ఒక నమ్మకం ఉంది, వీళ్ళు ఎప్పుడూ అన్నిసారి వీళ్ళకి నిజంగా నా దగ్గర రాదులే, నాతో స్నేహం చేయరు అని నమ్మకంతో ఉండిపోయాం. కాబట్టి నేను ఏదో అనుకుంటున్నాను కానీ వాళ్ళు ఒప్పుకుంటారు, లాస్ట్ టైం అసలు రానే రాలేదు. ఈ రోజు కూడా ఎదురుగా వచ్చినప్పుడు పక్కన వెళ్ళిపోతున్నారు వాళ్ళు. చూడు, మనం అనుకున్నాం కానీ వాళ్ళు చూడ రావట్లేదు అని మనం నమ్మకంతో ఉన్నప్పుడు డియర్ ఫ్రెండ్స్, ఆ పరిమితమైన నమ్మకం అక్కడ ఆపేస్తుంది. వెంటనే ఎరుగుతో గమనించాలి. ఇవన్నీ ఏంటంటే మన కళ్ళకి ఎదురుగా రోజు కనిపించేసరికల్లా ఇది రాదు అని అనుకుంటాం. ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు హైక్ కావాలి, ఒక శాలరీ 30% పెరగాలి. కానీ గవర్నమెంట్ రిపోర్ట్ ఏదో వస్తుంది, గవర్నమెంట్లో అసలు డబ్బులు లేవు, మీ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఇది ఇంపాసిబుల్ అని పరిమితమైన నమ్మకం ఉంది. అప్పుడు ఏం చేస్తున్నాము, ఇది ఇంపాసిబుల్ కదా, పేపర్లో రిపోర్ట్లు వచ్చాయి కదా, ఇంకెవరో అన్నారు కదా అనుకొని అదే విధంగా మన బాస్ దగ్గరికి వెళ్తే ఆయన అలాగే అంటారు, ఏంటి ఆయన ఇప్పుడు ఎలాగవుతుంది, కాదు కదా అని అంటారు. అనగానే మనం ఏం చేస్తాం, ఓకే బాస్ కూడా చెప్పాడు, మనకు అనిపిస్తుంది కదా నమ్మకం, ఇది జరగదు పని, గవర్నమెంట్ దగ్గర ఎలా జరుగుతుంది, గత 3 సంవత్సరాలు లేవు, ఈసారి కూడా లేదనుకుంటాం. అదే పరిమితమైన నమ్మకం డే ఫ్రెండ్స్. ఏదైతే మన లక్ష్యానికి విరుద్ధంగా ఉందో ఇటువంటి నమ్మకాలు మనం చూసుకొని దాన్ని మనం రీప్రోగ్రామ్ చేసుకోవాలి. ఎలా చేసుకుంటాము చూడాలి.
ఇప్పుడు ఒక కంపెనీలో కానీ ఏదో ఒక రకంగా మనకి శాలరీ పెరగడం కావాలి ముఖ్యం, రైట్? ఎన్నో రకాలుగా శాలరీ పెరగచ్చు. మీకు సడన్గా మీ జాబ్ని మార్చి ఇంకొక దాంట్లో వేయచ్చు, ఒక స్పెషల్ ఆఫీసర్గా వేయచ్చు. వేస్తే సడన్గా అక్కడ శాలరీ స్కేల్ పెరగవచ్చు, వేరే చోటికి వెళ్ళొచ్చు. ఇక్కడ కాకపోతే వేరే విధంగా మీకు రెండో జాబ్ పరంగా ఒక కన్సల్టెన్సీ రావచ్చు, దాని ద్వారా మీకు ఓవరాల్గా నెట్ శాలరీ పెరిగే అవకాశం రావచ్చు. సో ఎన్నో రకాలుగా డిఫరెన్స్ ఆ డబ్బులు అనేవి మనకు వచ్చే అవకాశం ఉంది. సో మనము ఏదైతే ఇక్కడ ప్రస్తుతానికి కారణం అనుకున్నాం వాటిని మనము నమ్మకాలు ఏవైతే ఉన్నాయో, నాకు సరైనటువంటి స్కిల్ లేదు కాబట్టి నన్ను గూగుల్లో సెలెక్ట్ చేసుకోరు అనేంతమైన నమ్మకం. ఎందుకంటే చాలామంది చెప్తారు, బాబు చాలా ఇంటెలిజెంట్ ఉండాలి, మంచి కాలేజ్ డిగ్రీ ఉండాలి, అప్పుడే వాళ్ళు తీసుకుంటారంట. అది మనం ఫిక్స్ అయిపోతాం. ఒకసారి కాలిఫోర్నియాలో, కాలిఫోర్నియా కదా, టెక్సాస్లో ఒక అబ్బాయి మామూలు ఆర్డినరీ కాలేజీలో చదువుకొని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు తనకి ఏంటంటే ఒక ఒక కన్సల్టింగ్ కంపెనీ ద్వారా యూఎస్ వెళ్ళినప్పుడు అక్కడ తనకి తక్కువ శాలరీతో ఉద్యోగం ఇచ్చారు. ఓ 2 సంవత్సరాలు చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు అనుకుంటేవాడట, నాకు సరైనటువంటి చదువు లేదు, మంచి డిగ్రీ కాదు, ఏదో తెలియని కాలేజీలో చేసుకొచ్చాను, కాబట్టి నాకు ఇక గొప్ప ఎక్కువ శాలరీ వచ్చే జాబులు నాకు చాలా కష్టము, ఓబరు గూగుల్ లాంటి వాటిలో మనకు రాదు అని అనుకుంటూ ఉండేవాడు. కానీ కోవిడ్ టైంలోనూ, ఎప్పుడు సెకండ్ టైం కోవిడ్లో అనుకుంటాను, మధ్యలో అతనికి ఈ ధ్యానం గురించి తెలిసి, అంతా తెలిసిన తర్వాత అతను ఏంటంటే ఈ జాబ్ వచ్చింది. జాబ్ వచ్చినప్పుడు ఊబర్ అనే దానిలో జాయిన్ అవుతూ మా నెవ్యూని అతనికి కలిశాడు. అక్కడ అతను పనిచేస్తుంటాడు. కలిసి సార్ కార్తిక్ గారు, నాకు అద్భుతమైన రాక అని మాట్లాడుకున్నా, ఏంటి విషయం, నీ గురించి మాట్లాడుకుంటే, నాకు ఒక అద్భుతమైన మిరాకిల్ జరిగింది. నేనేమో ఈ బుద్ధా సిఓది అనేది ఒక నా క్లాసులు వచ్చాయి, ఈ మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకున్న తర్వాత నేను నాకు ఉన్న శాలరీ నుంచి 3 టైమ్స్ శాలరీ ఒక 5 కంపెనీల్లో, అద్భుతమైన కంపెనీల్లో నాకు జాబులు వచ్చాయి. ఫైనల్గా నేను ఊబర్లో జాయిన్ అయిన విధంగా వచ్చిందన్నారు. అది విషయం. 3 టైమ్స్ శాలరీ వచ్చింది ఆయనకి, కేవలం ఈ నమ్మకం తీసేయడంతో. ఎన్నో వికాలుగా ఎంతోమంది ఈ మేనిఫెస్టేషన్లో ఆగిపోవడం కారణం పరిమితమైన నమ్మకాలు, డిఫరెన్స్. బాగా ముందుకు వెళ్ళడానికి కారణం నమ్మకాలు మార్చడం. వీటి గురించి ఈ డీటెయిల్గా తెలుసుకోవాలంటే మేనిఫెస్టేషన్ సైన్స్ గురించి మ్మ్. ఇంగ్లీష్లో ఉంది. టుడే వర్క్షాప్ లాగా ఒక 15 గంటల ప్రోగ్రాము బుద్ధాశివ యాప్లో ఉంది. ఎలివేట్ యువర్ ఎనర్జీ అనే ప్రోగ్రామ్. దాన్ని చూస్తే 5 సెషన్లు పూర్తిగా డీటెయిల్గా, సెషన్ బై సెషను, సూత్ర బై సూత్ర, దాని గురించి ప్రాక్టికల్గా అన్ని చేస్తాం. ఈ ప్రోగ్రాంలో ఇంట్రడ్యూస్ చేయగలుగుతున్నాం ఫ్రెండ్స్. అయితే దీని గురించి ఎక్కువగా మీరు యు ఆర్ ద ప్లెసిబ్ అని జో డిస్పెంజా గారి బుక్ చదివితే మీకు అర్థమవుతుంది. నేను అప్పుడప్పుడు ఇది టుడే వర్క్షాప్స్ ఎప్పుడైనా తెలుగులో చేసినప్పుడు కోర్స్ మీ కనెక్షన్లో ఉంటే మీకు తెలిసే అవకాశం ఉంది. వైజాగ్లో కానీ హైదరాబాద్లో కానీ ఎప్పుడైనా అప్పుడప్పుడు తెలుగులో ప్రోగ్రామ్స్ చేస్తుంటాను. ఇంకా 5వది డిఫరెన్స్, ఉన్నది ఉన్నట్టుగా మనము అంగీకరించడము, కృతజ్ఞతలు వ్యక్తపరచడము. ఇప్పుడు మొదటిది ఫోకస్లో ఉండటం, అంటే మన దృష్టిని ఒక దాని మీద ఉంచటము. 2, మనం బ్లాక్ చేసుకోకుండా ఓపెన్గా ఉండాలి, అంటే బ్లాకింగ్ అంటే నెగిటివ్గా అనేది తీయటము. 3, పాజిటివ్గా శక్తిని ఇవ్వటం. సో 1, 3 శక్తిని ఇవ్వటము. రెండోది ఏంటంటే బ్లాక్ చేయకుండా ఓపెన్గా ఉండటము ఈరోజు సిచ్యువేషన్ బట్టి. 4వది మన సబ్కాన్షియస్లో, మనలో బాగా జీర్ణించిపోయిన అభిప్రాయాలు ఏవైతున్నాయో వాటిని మార్చుకోవాలి. అది చాలా కష్టమైన విషయం, బట్ ధ్యానంతో జరిగిపోతూ ఉంటుంది. మెల్లగా మెల్లగా ఎక్కువ చదవాలి, బుక్స్ చదవాలి, ధ్యానం చేయాలి, 10 మంది అనుభవాలు వినాలి. విన్నప్పుడు మన పరిమితమైన నమ్మకాలు మారుతాయి. ఇప్పుడు నేను ఆ అబ్బాయి గురించి విషయం చెప్పాను. ఇలాంటి అనుభవాలు విన్నప్పుడు, ఓహో, ఆయనకు వచ్చిందంటే నాకు వస్తుంది అనే విషయం మనకి తెలుస్తూ ఉంటుంది. అది 3 చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా ఈ 5వ విషయం ఏంటి, అంగీకార భావంలో ఉండటము. మనం ఊహిస్తున్నాం మనకు కావాలని, మన ఆరోగ్యం బాగా వచ్చి పడాలని ఊహిస్తున్నాం. ఓకే, మన ఆరోగ్యం అంతా అయిపోయినట్టుగా, చక్కగా నడుస్తున్నట్టుగా, ఇంకోటి ఊహిస్తున్నాం. కానీ ఈరోజు ఊహ అయిపోయింది. అయిపోయిన తర్వాత మీరు లెగిచి మళ్ళా జస్ట్ అక్కడెక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళబోతుంటే మళ్ళీ ఆ కాలు గట్టిగా పట్టుకొని బాగా నొప్పి వస్తుంది. నొప్పి రాగానే మనం ఏం చేస్తాం, మళ్ళీ ఇది ఇంకా వచ్చి మళ్ళీ నొప్పి వస్తుందని చెప్పేసి, ఇంతే నాకు ఇలాగే ఉంటుందని చెప్పేసి దాన్ని బాగా రెసిస్ట్ చేసి
పూర్తిగా పెయిన్లో ఉన్నట్టు ఫీల్ అవుతూ రెసిస్ట్ చేస్తూ అంగీకార భావం లేదు, ఇంకంతే నా జీవితం ఇలాగే ఉంటుంది, లేకపోతే నా ఇది ఇలాగే ఉంటుందని ఎప్పుడైతే ఆ ప్రెషర్ వస్తుందో మళ్ళీ మనము మన పాత దారిలోకి వెళ్ళిపోయి అంగీకార భావంలోకి ఉండము. నా వల్ల ఇంతే, నా వల్ల కాదు అనేసుకుంటాం అక్కడికక్కడ. ఫ్రెండ్స్, ఇక్కడ మెల్లగా మనము ఒక అంగీకారంలోకి వెళ్ళగలగాలి. ఆ నెలలో మనం శాలరీ పెరిగో లేకపోతే డబ్బులు పెరిగో మనకు కావాల్సింది జరుగుతుంది అనుకుంటాం ఫైనాన్షియల్గా, కానీ నెల చివరికి వచ్చేసరికల్లా మళ్ళీ అదే ప్రెషర్ వస్తుంది. ప్రెషర్ వచ్చినప్పుడు అక్కడ మనం అంగీకారానికి లేము. అంటే మనకి ఈరోజు ఉన్న సిచ్యువేషను, నేను గత 10 సంవత్సరాలుగా నాకు జరగదు జరగదు అనుకోవడం ద్వారా వచ్చి ఉంటుంది కాబట్టి ఈరోజు సిచ్యువేషన్ నేను ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయాలి. ఈ రోజు నా హెల్త్ బాగోలేదంటే నేను గత 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి అందరూ ఎన్నో రకాలు చెప్పినప్పుడు, డాక్టర్లు చెప్పినప్పుడు ఇది ఇంతే, నాకు జరగదు, నాకు హీల్ అవ్వదు 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 అని చెప్పాము కదా. దాని ద్వారా మన బాడీ అలా ఉంది. కాబట్టి మనం కొద్దిగా సహనంతో వీలైనంత వరకు మన గతాన్ని డిసాల్వ్ చేస్తే ఈ క్షణంలో కొద్దిగా అంగీకారంలోకి ఉండగలడానికి మనము ముందుకు వెళ్ళాలి. నా గతం ఎలాగున్నా నేను భవిష్యత్తు మారుతుంది అనే ఒక హోప్తో ముందుకు వెళ్ళడానికి మనము అంగీకారం భావనకు రావాలి ఫ్రెండ్స్. ఇది దీనికి బాగా ధ్యానం ఉపయోగపడుతుంది. యాక్సెప్టెన్స్లోకి వెళ్ళడం, ఛాలెంజెస్ని తీసుకోవాలి. ఒక ఛాలెంజ్ వచ్చిందంటే దానిలో నేర్చుకోవడానికి ఏదో ఉంది, సహనం పెరుగుతుంది, నేను కష్టంలో కూడా నేను బాగా భరించేటటువంటి ఇది పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడానికి వచ్చామని ఆధ్యాత్మికంగా తెలుసుకొని అంగీక భావనలోకి వెళితే అప్పుడే మనము భవిష్యత్తు గురించి చక్కగా ఊహించగలుగుతాం. లేకపోతే ఏం చేస్తాము, ఎప్పుడైతే రెసిస్ట్ చేస్తున్నామో మనకి వచ్చే ఛాలెంజ్ని, ఆటోమేటిక్గా మనం ఒక నిరాశలోకో నిస్పృహలోకో లేకపోతే కోపంలోకో ఫ్రస్ట్రేషన్లోకో వెళ్ళిపోయినప్పుడు మన భవిష్యత్తు గురించి ఊహించలేం కదా. సో ఫ్రెండ్స్, సో అంగీకార భావం అనేది ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో ఈరోజు ఎలా ఉందో ఒక హోప్తో 10 మంది విన్నప్పుడు మనకు హోప్ ఉంటుంది. హోప్లో ఫ్యూచర్లో ఉండడానికి ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే మన కొహరెన్స్లో ఉంటూ భవిష్యత్తు గురించి ఊహించగలం. ఇక్కడ కృతజ్ఞత అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అంగీకారంలో వెళ్ళటానికి. సపోజ్ ఉదాహరణకి మీ బాడీ హీల్ అవ్వాలి, కానీ ఆ హీలింగ్ మీరు ఊహిస్తున్నారో జరగట్లేదు. 3 నెలలు అయింది, బీపీ మాట్లాడి షూట్ అవుతుంది, ఇంకా తగ్గలేదు, కానీ 3 నెలలు మీరు ఊహిస్తున్నారు. అప్పుడు ఏమనుకుంటారు, ఇది పని చేయట్లేదు అని చెప్పేసి మనం రెసిస్ట్ చేస్తాం. కానీ ఇక్కడ కృతజ్ఞతలోకి వెళ్ళాలి. చూడండి, బీపీ కంట్రోల్ లేకపోతే చాలామంది ఇంకా హోప్లెస్గా సపోజ్ హాస్పిటలైజేషన్ ఉన్నారు. మీరు హాస్పిటలైజేషన్ అయితే అవ్వలేదు కదా, ఇంకా ఇంట్లో ఇంకా ధ్యానం చేయగలుగుతున్నారు, ఊహించగలుగుతున్నారు, మరి అంటే దానికి కృతజ్ఞత చెప్పుకోవచ్చు కదా, మీ బాడీ ఇంకా చక్కగా పనిచేస్తుంది కదా. చాలామంది బెడ్ నుంచి లెగలేరు, మీరు కలిసి లెగిసి కూర్చొని ఊహించగలిగే స్థితిలోకి వచ్చారంటే దానికి మీరు ఆ, దానికి కృతజ్ఞత తెలుపుకోవచ్చు కదా. మీరు బెడ్ మీద పడుకోవాల్సి వస్తుంది, బీపీ అంత విపరీతంగా ఉంది, అయితే కనీసం మీకు కాన్షియస్ చైతన్య స్థితిలో ఉన్నారు కదా, దానికి మీరు కృతజ్ఞత చెప్పుకోవచ్చు కదా. అది కూడా చేయలేని స్థితిలో చాలామంది ఎంతో దీంట్లో ఉన్నారు, అది మీరు కనీసం మీకు ఊహలో ఉన్నారు అంటే దానికి కృతజ్ఞత తెలుపుకోవచ్చు కదా, బాడీ చేస్తుంది. సో ఫ్రెండ్స్, అలా చూసుకుంటే ఎన్నో విషయాలు ఉంటాయి మనం కృతజ్ఞత భావంతో ఉండడానికి. సో ఏదో ఒక దానికి మన జీవితంలో చాలామందికి ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు వాళ్ళు ఒక్కరుగా ఉంటారు, ఇంట్లో ఎవరు ఉండరు, కనీసం ఎమోషనల్ సపోర్ట్ ఉండదు. హీలింగ్ ఎలా జరుగుతుందండి, ఎమోషనల్ సపోర్ట్ ఉంటే. మీకు చుట్టూ చక్కగా ఎంతోమంది ఉన్నారు, దానికి కృతజ్ఞత తెలుపుకోవచ్చు కదా. ఎంతోమందికి ఎవరో లేకుండా వాళ్ళు ఒక్కరు ఒక రూమ్లో పడుండి ఏమీ చేయని స్థితిలో ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాం, మన చుట్టూ అందరు ఉన్నారే, అది కృతజ్ఞత ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇలాగా మనము ఫైనాన్సెస్ బాగాలేవు అనుకుంటూ దాన్ని రెసిస్ట్ చేసి జరగకపోతే బదులు ఎంతోమందికి ఆ జాబే లేదు, మనకు జాబ్ అయినా కనీసం ఉంది కదా. చాలా మందికి ఇంటర్వ్యూ అవకాశమే లేదు, ఎందుకంటే చదువు లేదు. మనకి చదువు ఉంది కానీ ఇంటర్వ్యూ అవకాశం వచ్చే అవకాశం ఉంది, దానికి కృతజ్ఞత తెలపండి. అంతేగాని ఇంటర్వ్యూ సెలెక్ట్ అవ్వలేదు కాకుండా ఇంటర్వ్యూలు వస్తున్నాయి, కృతజ్ఞత. చాలా మందికి ఇంటర్వ్యూలు రావు, చదువు లేదు కానీ ఇంటర్వ్యూకి వెళ్ళే అవకాశమే లేదు, లేబర్గానే ఉండాలి, మనకు అది ఉంది, కృతజ్ఞత తెలపండి. సో ఇలా రకాలుగా ఎన్ని రకాల కృతజ్ఞత తెలుపుతూ ఉంటాడు ఫ్రెండ్స్, మనం ఉన్నదాన్ని అంగీకరించడానికి వెళ్ళే అవకాశం ఉంది. రైట్ ఫ్రెండ్స్, సో ఈ 5 సూత్రాలు కానీ మనము మెల్లగా ఇది ధ్యానం ద్వారా చక్కగా పెరుగుతూ ఉంటుంది. అందుకని మనం కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాం రోజు ధ్యానంలో. బాగా అలవాటు చేసుకోవాలి. నిత్యము కృతజ్ఞత భావం ఉండగలగాలి, గ్రాటిట్యూడ్ ఉండాలి, ఫుడ్కి గ్రాటిట్యూడ్ ఉండాలి, మన బ్రతుకు ఉండాలి, మన బాడీకి ఉండాలి, అన్నిటికీ గ్రాటిట్యూడ్ ఉంటాయి ఫ్రెండ్స్. దేన్ని కూడా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కాకుండా ఉన్నప్పుడు
ఆటోమేటిక్గా మనము ఒక మంచి కోహరెంట్ స్థితిలో ఉంటాం, కామ్గా ఉంటాం. అప్పుడు మన భవిష్యత్తు గురించి ఊహించుకోగలుగుతాం. సో ఈ 5 సూత్రాల డిఫరెన్స్ ఎప్పుడైతే మనము బాగా అర్థం చేసుకుని ఈ ఈ లక్ష్యాన్ని పదే పదే ఇంకా 5 సార్లు వింటే మనకు అలవాటు వస్తుంది. అప్పుడు మనం ఊహలోకి వెళ్తాం. ఈ రాబోయే 2-3 రోజుల్లో మళ్ళీ ఒకసారి షార్ట్గా ఊహించే మెడిటేషను, మేనిఫెస్టేషన్ మెడిటేషన్ చేద్దాం. సండేస్ ఎలాగో లాంగ్ మెడిటేషన్లో చేస్తున్నాం. ఇప్పుడు ఈ అర్థమైంది కాబట్టి ఈ సండేకి వచ్చేసరికల్లా మీరు చక్కగా ఏదైనా విజన్ బోర్డు ఇంటర్నెట్లో కొట్టండి, విజన్ బోర్డ్ అంటే వస్తుంది. విజన్ బోర్డు గురించి నేను కొద్దిగా మళ్ళీ ఈ వారంలో ఇంకో క్లాస్లో చెప్తాను. అంటే ఈ 2 పాయింట్లు పూర్తిగా కవర్ చేస్తాను డీటెయిల్గా. అప్పుడు మనము మళ్ళీ ఇంకొకసారి రివిజన్ అవుతుంది కాబట్టి ఈ 5 సూత్రాలని ఇంకా డీటెయిల్ తెలుసుకోవాలంటే ఆ ఐ అనే ప్రోగ్రామ్ ఆ యాప్లో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. కాకపోతే ఎవరైనా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చక్కగా దాంట్లో జాయిన్ అయ్యి దాని గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్. ఇంకా కావాలంటే అడ్వాన్స్ మెడిటేషన్ రిట్రీట్ అని పిరమిడ్ వ్యాలీ బెంగళూరులో ఈ డిసెంబర్లో 5 రోజులు చేస్తున్నాను. అందులో ఈ సబ్జెక్ట్ అంతా కూడా ఒక 1-1.5 డే కవర్ అవుతుంది. ఇంకా ఎన్నో వస్తాయి అందులో. అదొక అద్భుతమైన ప్రోగ్రామ్. దానికి వచ్చి జాయిన్ అయినా కూడా చక్కగా దాని గురించి డీటెయిల్గా బాగా వెళ్ళొచ్చు. రైట్ ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ ఆన్ దిస్. 5 సూత్రాల మేనిఫెస్టేషన్ గురించి మనం తెలుసుకున్నాము. విజ్డమ్ నోట్ కూడా వస్తుంది తెలుగులో, దీనికి సంబంధించింది మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకోవడానికి. ఓకే డే ఫ్రెండ్స్. కోటి గారు, ఎనీ అనౌన్స్మెంట్స్? థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ 5 సూత్రాల్లో దేనికదే అత్యధిక ప్రాధాన్యత కలిగి ఉంది. అందులో గ్రాటిట్యూడ్ అనేది నాకు చాలా బాగా నచ్చిన విషయం. ఉన్నదానిని, ఉన్న పరిస్థితిని యాక్సెప్ట్ చేస్తూ కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉండడం ద్వారా మన ఉన్నత సంభావ్యతను, నెక్స్ట్ లెవెల్ మన మేనిఫెస్టేషన్ ని మనం అట్రాక్ట్ చేయొచ్చు అనే విషయం చాలా బాగా నాకు ఆ, ఈ రోజు మళ్ళీ కొత్తగా నేర్చుకుని, ఇది ఎన్నిసార్లు వింటున్నా ఈ మేనిఫెస్టేషన్ టాపిక్, ప్రతిసారి కొత్త విషయం నేర్చుకుంటూనే ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ విజ్డమ్ సార్. అండ్ ఈరోజు నో అనౌన్స్మెంట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. డియర్ ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా ఈ 5 స్టెప్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఫార్ములా గురించి ప్రశ్నలు అడగాలనుకుంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. చంద్ర సార్ వాటిని క్లారిఫై చేస్తారు. ఆ, సార్ మీరు నాకు లాస్ట్ టైం గైడెన్స్ ఇచ్చినట్టు నేను చేస్తున్నా సార్, ట్రై చేస్తున్నా. అంటే మీరు 3 hours కంటిన్యూ చేయమని చెప్పారు కదా సార్. కానీ ఒక హాఫ్-అన్-అవర్ చేసేసరికి తర్వాత నాకు కొంచెం ఇంజురీ ఎక్కడైందో అక్కడ నేను కొంచెం బోన్ పెయిన్ భరించలేకుండా సార్. మళ్ళీ ఒక 10 minutes అలా రిలాక్సేషన్ అయ్యి కొంచెం రెస్ట్ ఇచ్చి మళ్ళీ చేయగలను. కానీ కంటిన్యూగా నేను చేయలేకపోతున్నాను సార్. అదొకటి. ఆ, సార్ నాకు రేష్మా మేడం కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. ఆ, ఇలా ఇలా కొన్ని పాటించాలి ఇవని. వాటిలో నేను ఫస్ట్ పిరమిడ్ ఫిక్సేషన్ చేశాను సార్. బెడ్ పైన, నేను పడుకున్న పైన బెడ్ పైన కొన్ని బుక్స్ సజెషన్స్ ఇచ్చారు సార్. అవి కూడా నేను ఆల్రెడీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి తెప్పించుకోవడానికి ట్రై చేస్తాను. మాక్సిమం ఆల్ సెట్ అయింది సార్. నేను ఇప్పుడు ఏంటంటే నా మీద నేనే ప్రయోగం చేసుకోబోతున్నాను, ఎక్స్పెరిమెంట్ సార్. అంటే నేను మ్యాక్సిమం నేను క్యూర్ అవుతుందని నేను భావిస్తున్నాను, అంగీకరిస్తున్నాను. త్వరలో నేను ఆ హెల్త్ ఇష్యూస్ అన్నిటిని క్లియర్ చేసుకొని నేను మిమ్మల్ని కలుస్తాను సార్ బెంగళూరులో, హెచ్ఎస్ఆర్ లేఅవుట్ బుద్ధ ఫౌండేషన్ ఆఫీస్లో. అదే సార్, కంపల్సరీ నేను వస్తాను. నేను ట్రై చేస్తున్నాను సార్. కానీ ఈ ఆలోచనల, నా సంఘర్షణల వల్ల సరిగ్గా నాకు కుదరట్లేదు. కానీ మెయిన్ ద కాస్మిక్ ఎనర్జీ నేను ఫీల్ అవుతున్నాను సార్. అంటే ఒక 1 డే నేను సార్ ఫిక్స్ చేసి పిరమిడ్స్, కానీ నా ఎనర్జీని నేను ఫీల్ అవుతున్నాను. ఆ కాస్మిక్ ఎనర్జీ నా బాడీలో పాస్ అవుతుంది. ఆ ఎలక్ట్రిక్ వేవ్స్ ని అబ్జర్వ్ చేయగలుగుతున్నాను. ఇంకొకటి సార్, హౌ టు హ్యాండిల్ ద యాంగర్ మేనేజ్మెంట్. దట్స్ ఇట్ సార్. యాంగర్, మీకు అన్నిటికీ సమాధానము ధ్యానము. అన్నీ కూడా ధ్యానం ద్వారా సెట్ అయిపోతాయి. కొద్దిగా సహనంతో, ఓర్పుతో అలా చేస్తూ ఉండటమే. ఇప్పుడు ఫిజికల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు దేన్ని గివ్ అప్ చేయొద్దు. పేషెన్స్ ఉండాలి, ఓకే. సహనం ఉండాలి. ఇంక ఇది ఒక్కటే సూత్రం. అయితే సహనం ఎలాగ ఉండాలి? ఉండదు, కోపం వస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నట్టు స్థితి అది కాబట్టి. అయితే మెల్లగా 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 మెరుగుతుంది. తొందరగా రావాలి అంటే ఇది తొందరగా వచ్చేది కాదు, కానీ తీరుతుంది. ఎలా జరుగుతుంది అంటే ఒక పర్మనెంట్గా, శాశ్వతంగా మనలో మార్పు వస్తుంది. యాంగర్ నుంచి
ఆరోగ్యం నుంచి అద్భుతమైన రిలేషన్ వస్తూ ఒక పక్కన ఇది కూడా హెల్త్ కూడా హీల్ అవుతూ ఉంటుంది. రైట్. జ్ఞానం పెంచుకోవటము ఇది కేవలము మనలో పూర్తి మార్పు కోసం వచ్చింది అని చెప్పేసి ఒక అవగాహనకు రండి. ఎన్ని రోజులు ఎన్నో ఓకే. రకాల అవకాశాలు వచ్చినా అవకాశాలు విడిచిపెడుతున్నప్పుడు విషయం ఏం చేస్తుందంటే మనం ఎప్పుడైతే ఒక విధంగా వెళ్ళాలని అన్నప్పుడు వెళ్ళకపోతే మనకి ఎన్నో రకాలుగా ముందుగా ఇష్యూస్ చూపిస్తూ ఫైనల్గా అది బాడీ మీదకి వస్తుంది. ఆ, అక్కడ కూడా నెగ్లెక్ట్ చేస్తే ఇంకా సీరియస్గా వస్తుంది. అప్పుడు కానీ మనం దాని మీద దృష్టి పెట్టం కదా. అంతే. సో ఈ కరెక్ట్ విధంగానే సార్. గమనించండి. మనకి ఏదైనా వచ్చింది ఎస్పెషల్లీ ఎలాగా అనుకోకుండా అంటే ఇది అంతా కూడా మనకు ముందే సూచనలు వచ్చాయి. ఇది కేవలం మన ధ్యానంలోకి వచ్చి మన గురించి మనం పూర్తిగా నేర్చుకోవడానికే వచ్చింది తెలుసుకోండి. సో అందుకే వచ్చింది ఒక అద్భుతమైన అవకాశం నాకు వచ్చింది. మామూలుగా నాకు ఈ యాక్సిడెంట్ జరగకపోతే నేను అసలు కూర్చునేవాడిని కాదు కదా, దీని గురించి పట్టించుకోవాడిని కాదు కదా. ఈ రోజున ఉన్నానంటే నాకు మంచి అవకాశం వచ్చింది. అందరూ నాకు సేవ చేస్తారు, లేకపోతే ఎవరెవరైతే నా మాత్రం ఫుడ్ ఇస్తున్నారు అది ఉంది కాబట్టి అది మీరు చేయగలుగుతున్నారు కాబట్టి నాకు ఇది మంచి అవకాశము. ఏం జరిగినా జరగనివ్వండి, ఒక జాబ్ లేకపోవచ్చు, లేకపోతే ఒక ఫుడ్ ఒకటి ఏదో శాలరీ డబ్బులు రాకపోవచ్చు, ఏదో విషయాలు ఉంటాయి. ప్రస్తుతానికి మీరు చేయగలిగింది ఏంటి? ఇది నాకు అవకాశము ఉన్న దాంట్లో ఎవరో చూసుకుంటున్నారు కాబట్టి నేను ధ్యానము జ్ఞానము ఈ రెండింటి మీద పట్టుకుంటాను అని తీసుకున్నా. థ్యాంక్స్. ఇది అవకాశంగా తీసుకోండి, ఆ, అంతేకాని దీన్ని ఒక ఆ, ఓ, ఏంటి ఒక సాడ్ ఛాలెంజ్గా తీసుకోవద్దు. అలా మార్చుకున్నప్పుడు మీకు కొద్ది కొద్దిగా మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదే విషయం కూడా అంతే. ఎప్పుడైతే మీ దృష్టి నేర్చుకోవడానికి ధ్యానం చేయడానికి వెళ్ళిపోతుందో ఒక కసితో ఎస్ ఇది నాకు వచ్చిందండి, నేను నేర్చుకోవడానికి వచ్చింది కదా, నేను పట్టుకుంటాను వెళ్తాను వేస్తారు, ఆటోమేటిక్గా మీ యాక్సెప్టెన్స్లోకి వస్తారు, మీ హీలింగ్ కూడా తొందరగా జరుగుతూ ఉంటుంది. ఓకే. ఎందుకంటే అది యాక్సెప్టెన్స్లోకి థ్యాంక్ యూ. వచ్చినటువంటిది. యాక్సెప్టెన్స్లోకి వచ్చినప్పుడు హీలింగ్ బాగా జరుగుతుంది. యాక్సెప్టెన్స్ లేదనుకోండి హీలింగ్ జరగదు గొప్పగా. ఎందుకంటే బాడీలోకి ఏం పంపిస్తున్నాము? ఒక ఫ్రస్ట్రేషన్, ఒక కోపము, ఒక సాడ్నెస్, ఇవి ఆ ఎమోషన్ పంపిస్తున్నప్పుడు మళ్ళీ సెల్స్ కూడా సరిగ్గా అవి ఆ విధంగా రెస్పాండ్ అవ్వాలి. అవి డూప్లికేట్ అవ్వలేవు. అది ఓకే. ఇంకా అక్కడ హీలింగ్ జరగడానికి సరైన ఎమోషన్స్ కెమికల్స్ రావు. అందరూ గమనించింది ఏంటంటే ఒక సంతోషంగా, కనీసం సంతోషం లేకపోయినా న్యూట్రల్గా ఉండాలి, అంగీకారంలో ఉండగలగాలి. దానికోసమే ధ్యానం ఉపయోగపడుతుంది. మీరు కూడా మీ వంతు నిత్యం కూడా వచ్చినా కూడా ఓకే. మీకు ఒకటి చెప్పాను కదా ఈరోజు. ఎస్, నా ఛాలెంజ్ నేను తీసుకుంటున్నాను, నా గురించే వచ్చింది, నా మంచి కోసం వచ్చింది, ఎప్పుడు కూడా మంచి కోసం జరుగుతుంది అనేది విషయం మనం తీసుకురాగలగాలి. మీ జీవితంలో ఒకసారి కాంటెంప్లేట్ చేసుకోండి. చిన్నప్పటి నుంచి ఏదైనా ఇటువంటిది ఖచ్చితంగా ఎంతమంది సార్. జరిగితే ఆ, యాక్సిడెంట్ కాకపోయినా బాగా 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 లో పాయింట్కి వెళ్ళినప్పుడు అది ఒక 5 సంవత్సరాల తర్వాత సరైనదిగా నీకు అనిపించింది, అలాంటిది ఏమైనా జరిగిందా ఊహించుకుంటే అప్పుడు మంచి ఆ టైంలో చెడ్డగా ఉండొచ్చు, కానీ తర్వాత తెలుస్తుంది ఒక అది అది జరగబట్టే నా జీవితం ఎంత మారింది అని మనకు ఉంటాయి కొన్ని సంఘటనలు. అటువంటి ఊహించండి. ఆ, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10th క్లాస్లో ర్యాంక్ వస్తుంది అనుకున్నాను. ర్యాంక్ రాదు కదా, ఏమీ రాలేదు. నా బాగా ర్యాంక్ వస్తే నేను ఆ, ఒక కాలేజీలో చదివి ఉండేవాడినేమో, కానీ నా ర్యాంక్ రాకపోవడంతో ర్యాంక్ కాదు సరే ఐఐటి ఇంటర్మీడియట్లో నాకు ఐఐటిలో వస్తుంది అనుకో నేను బాగా 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 ఊహించేవాడిని, చదివాను కష్టపడ్డాను కానీ రాలేదు. కానీ స్టేట్ ర్యాంక్ వచ్చింది. స్టేట్ ర్యాంక్ ద్వారా నేను బిట్స్ పిలాన్లో పడ్డాను ఐఐటీలో వెళ్లకుండా. నాకు తర్వాత తెలిసింది బిట్స్ పిలానే నాకు కరెక్ట్. నాకు ఈ కాస్మోపాలిటన్ అంటే ఈ బిట్స్ పిలాన్లో ఏంటంటే ఎన్నో రకాల మోర్ డైనమిక్గా ఉంటుంది లైఫ్. చదువు ఒకటితో పాటుగా ఎన్నో రకాల విషయాలు తెలుస్తూ ఎక్స్పోజర్ వస్తూ అన్ని స్టేట్స్ వాళ్ళు అందరు ఎంతోమంది ఎక్కువగా ఉంటారు బిట్స్ పిలాన్లో. సో అది నాకు కరెక్ట్ అని తర్వాత తెలిసింది. సో నేను అనుకుంటాను ఓకే, ఆ రోజు ఐఐటీ కాకుండా బిట్స్ పిలాన్ ఉండటము నాకు అద్భుతమైనది, ఎంతో మంచి చేసింది అనుకుంటాను. ఆ టైంలో చాలా చాలా సాడ్గా ఉన్నాను నేను, కానీ తర్వాత తెలిసింది చాలా కరెక్ట్ అని చెప్పేసి. ఓకే. సో నా కంపెనీ క్లోజ్ అయిపోతున్న స్థితిలో ఉంది 2008లో. క్లోజ్ అయిపోయినప్పుడు వర్స్ట్ కేసులో ఉన్నాను పాయింట్లో. కానీ ఆ టైంలో ఈ ధ్యానంతో నేను సేవ చేయడం ఎక్కువ చేశాను. అది వర్స్ట్ పాయింటే, ఆ, బాగా ఇబ్బంది పడ్డాను. కానీ ఈ రోజు చూస్తే అది అలా జరగడం ద్వారా అది వర్స్ట్ పాయింట్ అయినా రెండో వైపున సేవలో ఉండటము అప్పుడు నాకు తెలియదు. దాని తర్వాత ఒక 6 నెలల తర్వాత నా కంపెనీ పూర్తిగా టర్నర్ అవటము, గొప్పగా ఎదగటము. అంటే నాకు ఉపయోగపడింది ఏంటి? నేను వర్స్ట్ పాయింట్లో ఉన్నప్పుడు నేను ధ్యాన సేవలోకి బాగా వెళ్ళగలిగాను. కంపెనీ పూర్తిగా క్లోజ్ అయ్యే స్థితిలో నాకు పని లేక కంపెనీలో ఎక్కువ ధ్యాన సేవలోకి వెళ్ళాను. పిరమిడ్ వ్యాలీకి ఎంతో సేవ చేశాను. సో అది నాకు అద్భుతంగా నా జీవితాన్ని మార్చింది తర్వాత. సో ఎన్నైతే లో మూమెంట్స్, ఇటువంటి లో మూమెంట్ ఎప్పుడూ కూడా మనకి ఒక మంచిని బాగా తీసుకొస్తుంది అన్నటువంటి
మనం అవగాహనలో ఉంటే గ్యారంటీగా మనం కొద్దిగా యాక్సెప్టెన్స్లోకి ఎస్ వెళ్తాం. సార్. మీరు చేయాల్సింది యాక్సెప్టెన్స్లోకి ఉండటం. ఓకే. సో కృతజ్ఞత, ఇది నేను చెప్పిన అవగాహన అటువంటి కాంటెంప్లేట్ చేయండి. పుస్తకాలు చదవండి. ఎంతోమంది పీపుల్ బాగా సక్సెస్ అయిన వాళ్ళకి ఎప్పుడు కూడా ఎన్నో లోల్లో ఉంటారు చాలాసార్లు. ఆ లోల్లోంచి బయటకు వచ్చిన ఎన్నో ఉంటాయి వాళ్ళకి. అవన్నీ బయోగ్రఫీస్ చదువుతూ ఉంటే ఏవైనా ఆటోమేటిక్గా మనకి అర్థమవుతూ ఉంటుంది. ఎన్ని ఛాలెంజ్ తట్టుకొని గాంధీ గారు వచ్చేటప్పుడు మనం ఎందుకు రాలేమని ఎన్నో విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బయోగ్రఫీస్ చదవాలి. నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా. ఏ విధంగా పైకి వచ్చారు బయోగ్రఫీ ఉంది, చదవండి. అలాగే ధీరుభాయ్ అంబానీ గారు పైకి వచ్చినాడు. ఇవన్నీ ఎవరైతే అది బయోగ్రఫీస్ అంటే ఎన్నో కష్టాల నుంచి బయటకు వస్తారు కదా, వాళ్ళు చదివినప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది వాళ్ళు ఎలాగ ఆ ఛాలెంజ్ దాటుకున్నారనేది. మనం కూడా మనకి యాక్సెప్టెన్స్కి వస్తాం. రైట్. ఓకే. ధ్యానం ఉండాలి. థ్యాంక్ యూ సార్. ఓకే. ఖచ్చితంగా సార్, నేను వదలను సార్. థ్యాంక్ యూ. కంపల్సరీ. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అనిల్ కుమార్ గారు, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. అన్మ్యూట్ చేసుకోండి సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. మేడం మీకు కూడా హ్యాపీ ఈవినింగ్. సార్ చాలా బాగుంది సార్ ఈరోజు క్లాస్. అసలు మనుషులందరికీ అవసరమైన సబ్జెక్ట్. ఎవరెవరు ఏదేది కావాలనుకుంటున్నారో వాళ్ళకి దానికి దారి చూపే సబ్జెక్టు. ఓన్లీ 5 స్టెప్స్. చాలా బాగా చెప్పారు సార్. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొన్ని రిసోర్సెస్ చెప్పారు మీరు దీంట్లో. ఇలా మీ బుద్ధ సీఈలో ఒక 15 అవర్స్ వీడియోస్ ఉంటుంది. తర్వాత ఇంకా కొన్ని చెప్పారు, కొన్ని నోట్ చేసుకున్నా కానీ ఇంకా పూర్తిగా నోట్ చేసుకోలేదు. అవి కొంచెం మన వాట్సాప్లో కానీ మీరు ప్రిజెన్స్ అని చెప్పేసి ఒక నోట్ పంపిస్తున్నారు కదా, అందులో మెన్షన్ చేసినా కొంచెం బాగుంటుంది సార్. వస్తాయి. సెర్చ్ నేను చేసుకోవడం. చెప్పిన బుక్స్, చాలా బుక్స్ ఆల్రెడీ మీకు విజ్డమ్ నోట్ 4లో వచ్చింది. ఓకే. విజ్డమ్ నోట్ 4లో సార్. లిస్ట్ ఆఫ్ బుక్స్ ఇచ్చాము. ఓకే. అందులో నేను చెప్పిన బుక్స్ అన్నీ అందులో ఉంటాయి. ద సీక్రెట్ బుక్ ఉంది, యువర్ ద ప్లెసిబో ఉంది, బయాలజీ ఆఫ్ బిలీఫ్ ఉన్నాయి. ఆ బుక్స్ ఉన్నాయి అందులో చాలా. అవి చదివేస్తే మీకు ఈ విషయాలు కొన్ని, ఎస్పెషల్లీ బిలీఫ్ రీప్రోగ్రామ్ గురించి అవన్నీ కూడా అవి బాగా అర్థమవుతాయి. ఇది అఫ్ కోర్స్ నేను చెప్పిన దాంతో కొంత అర్థమైంది కాబట్టి మనం స్టార్ట్ చేస్తాం. బుక్స్ అనేవి కూడా ఎప్పుడు మన హోంవర్క్ అనమాట. అది మనం చేయాలి. చేస్తే నేను ఒక ఆథర్ ఏంటి, ఆయన ఒక 30 సంవత్సరాల అనుభవాన్ని రాస్తారు ఆయన బుక్లో. అవును మనం సార్. చదవడానికి ఒక 12 గంటలు పడుతుంది. ఉమ్. నేను చెప్పింది అంతా కలిపి దాన్ని ఒక 10 నిమిషాల్లో చెప్తాను. చూడండి ఎంత వ్యత్యాసం ఉంటుంది కదా. ఆయన 10 నిమిషాలు చెప్పిన దాన్ని మనం 12 గంటలు వెచ్చిస్తే, ఇంకా 20 గంటలు వెచ్చిస్తే ఇంకా అద్భుతంగా నేర్చుకుంటాం కదా. అవును సార్. సో అందుకనే ఎన్నో రకాల కేసులు ఉంటాయి. ఇంకా 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 ఎంతో ఉంటుంది. ఇక్కడ 10 నిమిషాల్లో ఏది ఆ బిలీఫ్ ప్రోగ్రామ్ 10 నిమిషాల్లో చెప్పాను. దాని గురించి ఆయన ఒక 100 పేజీల్లో రాస్తారు. మనం చదివితే మనకి ఎన్నో అన్ని రంగాలు, అన్ని కోణాల్లో దాని గురించి బాగా అర్థమవుతుంది కాబట్టి చదవాలి ఖచ్చితంగా. వాళ్ళ జీవిత ఎక్స్పీరియన్స్ ఒక బుక్ తయారవుతుంది. ఆ బుక్ చదవడానికి మనకు కొన్ని గంటలు పడుతుంది, కొన్ని రోజులు పడుతుంది. దాంట్లో మనం చదివిందైనా నేర్చుకుందైనా కొంతవరకే మనకు గుర్తుంటుంది. కానీ దాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ మనం నేర్చుకోవచ్చు దానివల్ల. అవును, అంతే కదా సార్. అంతే. అందుకనే ధ్యానం ద్వారా మనం ఎరుగుతూ ఉండి ప్రాక్టీస్ చేయడానికి బాగా ఉపయోగపడతాం. ఓకే. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సార్. ఇంతకు ముందు ప్రతాప్ గారు మాట్లాడారు కదా, యాక్సిడెంట్ అయ్యి సంథింగ్ ఆయన కొంచెం ఛాలెంజ్ లో ఉన్నారు కదా. అతను ఇప్పుడు లైవ్ లో ఉంటే వింటారు అతనికి. అతని కోసం అని ఒకటి చెప్పాలనుకుంటున్నాను సార్ నేను. చెప్పండి. నేను చాలా రోజుల క్రితం ఒక బుక్ చదివాను. ఆ బుక్ నేమ్ సరిగా గుర్తులేదు, ఆ పర్సన్ నేమ్ కూడా గుర్తులేదు. ప్రతాప్ గారు మీరు వినండి, ఇది మీకోసమే. సార్ ఈరోజు చెప్పిన 4వ పాయింట్, అపరిమితమైన నమ్మకాలు, పరిమితమైన నమ్మకాలని ఆ, నుంచి మనం బయటపడి మన సాధికారమైన ఆ, ఆలోచనలు అవి పెట్టుకుంటే మనం దేన్నైనా అచీవ్ చేసుకోవచ్చు అని చెప్పారు. దాంట్లో రియల్ గా జరిగింది, ఒకతను చాలా రిచ్ పర్సన్. అతను ఓన్ చార్టెడ్ ఫ్లైట్ లో పోతుంటే యాక్సిడెంట్, అంటే అక్కడ నుంచి ఆ, అది ఫెయిల్ అయిపోయి ఏరోప్లేన్ నుంచి పైనుంచి కింద పడిపోయాడు. అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఓన్లీ బ్రీతింగ్ ఆడుతుంది, మొత్తం బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోయింది, ఏ పార్ట్ పనిచేస్తలేదు. కళ్ళతోని అతను సైకిల్ చేస్తున్నాడు.
అలాంటి సిచ్యువేషన్లో రోజు అతనికి నరకం ఉంది అసలు. సో అందరు ఏమన్నారంటే ఇతను లైఫ్ లాంగ్ ఇంతే ఉండాలి, బెడ్ మీద ఇట్లనే ఉంటాడు అని చెప్పిన. కానీ అతను కళ్ళతోని సైకిల్ చేసి ఏం చెప్పిండంటే, నేను ఈ క్రిస్మస్కి నేను బయటకు నడుచుకుంటూ వస్తాను, నేను మళ్ళీ మామూలు లైఫ్ స్టార్ట్ చేస్తానని చెప్పినాడు. అతని నమ్మకం చూడండి. అంటే ఒక అతను ఎంత గట్టిగా నమ్మినాడో, అతను మళ్ళీ క్రిస్మస్ లోపలనే అతను హాస్పిటల్ నుంచి బయటకు నడుచుకుంటూ వెళ్ళిండు. ఏదైతే అతను అనుకుంటున్నాడో, అతను డైలీ అదే బెడ్ మీద పండుకొని అతను విజువలైజ్ చేసుకుంటూ, ఇది రియల్గా జరిగిన స్టోరీ. అండ్ ఆ బుక్ నేమ్ మళ్ళీ నేను నాకు కరెక్ట్గా గుర్తులేదు, చాలా రోజుల కింద చదివాను ఇది. ఈ అతను ఏదైతే బాధపడుతున్నాడో దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను అంతే. నేను అది నాకు తెలుసని కాదు, జస్ట్ చదివింది చెప్పినాను. ఇది రియల్గా కూడా జరిగింది. మనకు యూట్యూబ్లో కూడా కొడితే ఆ, మనకు సెర్చ్ చేస్తే దొరుకుతుంది. ఐ థింక్ ఈ వీడియో కూడా ఇతని గురించి. అతని పేరు కూడా సరిగ్గా గుర్తులేదు. మళ్ళీ మళ్ళీ నాకు నోట్స్లోకి వచ్చినప్పుడు నేను మెన్షన్ చేస్తాను మీకు. చేస్తారు. అందుకోసం అని ప్రతాప్ గారు, మీరు ఫోర్త్ స్టెప్ బాగా అలవాటు చేసుకోండి, అంతేగా ఆటోమేటిక్గా క్యూర్ అయిపోతారు. మీరు ఇంకా 2 మంత్స్ 3 మంత్స్ పెట్టుకుంటే ఎనఫ్ అది. ఇప్పుడు సార్ రైట్ సార్. చెప్పినట్టుగా మనం ఒక సబ్జెక్ట్ నేర్చుకొని దాని గురించి చదవడము, దాని గురించి ప్రాక్టీస్ చేయడము, దానివల్ల మనకు ఎక్కువ తెలుస్తుంది. దానితోనే మన లైఫ్ ముందుకెళ్తుంది. ఇది ఇక్కడే వదిలేస్తే ఇలాగే ఉంటుంది. మళ్ళీ ఒకసారి ఇంకొక క్లాస్ వినవలసి వస్తుంది. లేదు, ఇప్పుడే మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే, సో ఇప్పుడే మనకు అన్ని స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ ఎస్ వెరీ మచ్. సార్. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మేడం, మీ అనుభవాలు ఎలా ఉన్నాయి? మీరు ధ్యానం చేస్తున్నారా? డైలీ మార్నింగ్ చేస్తాను. ఓకే. డైలీ మార్నింగ్ చేస్తాను దాన్ని. మీరు ముందు నేర్చుకున్నారా, సార్ నేర్చుకున్నారా ముందు? సార్ ముందు నేర్చుకున్నారు, తర్వాత నేను స్టార్ట్ చేసినాను. ఓకే. మీకు ఎలా అనిపిస్తుంది ధ్యానం ద్వారా? స్టార్టింగ్ కొంచెం ఆలోచనలు కంట్రోల్ కావట్లేదు, కొంచెం ఓకే. ఆలోచనలతోని డిస్టర్బ్ అవుతున్నాను. ఇప్పుడు ఒక 10 రోజులు చేస్తున్నారా? 10 రోజుల నుంచి? చేస్తున్నాను. ఓకే. అంటే ప్రశాంతతగా ఉంటుంది కదా, కాస్త కామ్గా ఉండటము. ప్రశాంతతగానే ఉంటుంది, కానీ ధ్యానంలో ఉన్నప్పుడు ఎక్కువ ఆలోచనలతోని ధ్యానం కొంచెం ఫోకస్ చేయలేకపోతున్నాను, ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి. మేడం, అవి అందరికీ ఉంటాయి. 20 సంవత్సరాల తర్వాత కూడా ఉంటాయి ఆలోచనలు. ఓకే. 20 సంవత్సరాల తర్వాత ధ్యానం చేసినప్పుడు కూడా కొన్ని ధ్యానాల్లో, ఎక్కువసార్లు ధ్యానాల్లో కూడా మన రోజులో ఒక అరగంట ధ్యానం చేస్తే అందులో హాఫ్ ద టైం అదే ఉండొచ్చు, పూర్తిగా కూడా ఉండొచ్చు. సో ఆలోచనల గురించి మనం అసలు మర్చిపోవాలి. మీనింగ్ వస్తుంటాయి, వెళ్తుంటాయి, వాటి గురించి అసలు అది పాయింట్ కాదు. మనం గుర్తుపెట్టుకోవాల్సిందల్లా, ఆలోచనలు వస్తే ఓకే, నేను మళ్ళా దృష్టిని శ్వాస మీద ఉంచుతున్నానా లేదా, అదే మనం ట్రైనింగ్ అవ్వాల్సింది బాగా పాయింట్. ఫస్ట్ పాయింట్ మనం ఏం చేస్తాము, కళ్ళు మూసుకోగానే మన దృష్టిని ఆటోమేటిక్గా శ్వాస మీద ఉంచుతున్నాం, స్టార్ట్ చేస్తున్నాము. చేసినప్పుడు ఆలోచనలు తగ్గుతాయి. తగ్గుతూ ఉన్నట్టు మనకు పెరుగుతూ ఉంటాయి. మనకి ఆలోచనలు తగ్గుతూ ఉంటే మెల్లగా మెల్లగా మనము ఒక శూన్య స్థితిలోకి వెళ్తా అని చెప్పాను కదా. శూన్య స్థితిలోకి వెళ్ళినప్పుడు ఆలోచనలు రాగానే మనం ట్రైన్ అవ్వాల్సింది బాగా మన దృష్టిని శ్వాస మీద తీసుకురావాలి. ఫస్ట్ ట్రైనింగ్గా జరగాలి. ఆలోచన ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు మన దృష్టిని శ్వాస మీద తీసుకురావాలి, మళ్ళీ ట్రైన్ అవుతూనే ఉండాలి దాని మీద. ట్రైన్ అవుతూ ఉంటే కొన్ని రోజులకి బ్రెయిన్లో బాగా బ్రెయిన్కి అలవాటు అయిపోతుంది. ఇప్పుడు ఏదైతే ఒక డ్రైవింగ్ చేసినప్పుడు మీరు కుకింగ్ చేస్తారు, సాల్ట్ స్టార్టింగ్లో కొత్త డిష్ చేసుకుంటే కొద్దిగా కేర్ఫుల్గా వేస్తారు, 3 స్పూన్ల కౌంట్ చేసి. ఒక 10 సార్లు 3 సార్లు చేసేసరికల్లా మీకు అలవాటు అయిపోతుంది. ఇలా చేసేలా చేసేస్తారు అంతే, చూడరు, ఇలా చేసేస్తారు. ఎందుకంటే మీకు వచ్చేస్తుంది కదా, మీ బ్రెయిన్ ఆటోమేటిక్గా న్యాచురల్గా పంపించేస్తుంది చూసుకొని, ఇంకా దానికి ఆలోచించిన విషయం ఉండదు. అదేవిధంగా ఇది కూడా మనం కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే 3 వారాల తర్వాత మనకు బ్రెయిన్కి అలవాటు అయిపోతుంది. ఆలోచనలు వస్తున్నాయా, నాడికి వెళ్ళిపోవడం, అంతవరకే. ఆలోచన సహజము అని దాని మీద మనకు దృష్టి ఉండదు. ఇక్కడికి రావడం మాత్రం అది ట్రైనింగ్. రెండో ట్రైనింగ్ ఏంటి, మనకి ఎప్పుడైతే మన మనిషి శూన్యంలోకి వెళ్తున్నప్పుడు ఏదైనా శక్తివంతంగా కానీ ఏదైనా అనుభవాలు వస్తే
చాలాసార్లు మన లాజిక్ పాయింట్తో అనుభవాల గురించి మనం ఎక్స్టెండ్ చేసి అనాలిసిస్ చేస్తాం. ఆ అనాలిసిస్ చేయకుండా మనం ట్రైన్ అవుతూ దాన్ని అలా సాక్షిగా చూస్తూ ఉండడం రెండవ ట్రైనింగ్ అది. ఫస్ట్ ట్రైనింగ్ ఏమో దృష్టి, ఆలోచనలు ఏమైనా ఎప్పుడైతే వస్తే వెంటనే శ్వాస మీద తీసుకెళ్ళడం అయితే ఒకటైతే, రెండోది మనకు వచ్చిన అనుభవాన్ని ఎక్కడ దాన్ని అనలైజ్ చేయకుండా ఆ క్షణంలో ఎక్సైట్ అయిపోకూడదు, ఆ క్షణంలో భయపడకోకుండా అక్కడ అలా ఉంటూ చూస్తూ చూస్తూ ఓకే ఏం జరుగుతుంది ఒక చూస్తున్నాం అంతే. అయిపోయిన తర్వాత మన కావాలంటే రాసుకోవచ్చు. అది రెండో ట్రైనింగ్ అవ్వాలి. ఈ రెండు ట్రైనింగ్లు అయితే మాత్రం ధ్యానంలో అద్భుతమైన ప్రోగ్రెస్ వస్తుంది. ఈ రెండే మనం ట్రై అవ్వాల్సింది బాగా. వాటి గురించే మనం ఎంతైనా ధ్యానంలో పట్టు సాధించాలంటే రెండు చేయాలి. ఓకే, రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్ కోటి, సార్ ప్రస్తుతానికి అవే క్వశ్చన్ సార్. రైట్, ఇక్కడ కంక్లూడ్ చేద్దాం. 9:30 దాటింది కూడా. Yes. ఓకే డియర్ ఫ్రెండ్స్, రేపు కలుసుకుందాం అయితే. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ రేపు ఇదే సాయంత్రం సమయం 7:30 ఇండియా టైంలో కలుసుకుందాం.